ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం టైప్ డెఫ్ క్లాసెస్, కాన్స్టెంట్ ప్రాపర్టీస్‌ని అసైన్ చేయడం. ఓకే. అండ్ దెన్ ప్రొటెక్టెడ్ క్లాస్, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అండ్ దెన్ లోకల్ డిఫరెంట్ డేటా టైప్ డెఫ్ క్లాసెస్ ఇవన్నీ చూసాం కదా! సో, నెక్స్ట్ టుడే ఏంటంటే ర్యాండమైజేషన్ సిస్టమ్ థియరీలో అసలు వాట్ ఈస్ మెంట్ బై ర్యాండమైజేషన్? సో, ఎందుకు ర్యాండమైజేషన్ చేయాలి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ర్యాండమైజేషన్? సో, ఓకే. కాన్స్టెంట్స్‌కి మీరు ర్యాండమైజేషన్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది? సో, ఒక క్లాస్‌లో ఇంకో క్లాస్‌లో అంటే ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్స్‌కి మీరు ర్యాండమైజేషన్ అప్లై చేస్తే ఎలా? ఓకే. సో, అండ్ దెన్ ర్యాండ్ కీవర్డ్. అసలు టైప్స్ ఆఫ్ ర్యాండమైజేషన్స్ ఏమున్నాయి? సో, నార్మల్ ర్యాండమైజేషన్, ప్రీ ర్యాండమైజ్, పోస్ట్ ర్యాండమైజేషన్. ఓకే. వీటి గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. వాట్ ఈస్ మెంట్ బై ర్యాండమైజేషన్? అసలు ఏం జరుగుతుంది ర్యాండమైజేషన్ అంటే? సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక మెషిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, సో ఆ మెషిన్ ఎలా వర్క్ అవుతుంది? సో ఎప్పుడు వర్క్ అవుతుంది? అండ్ దెన్ దాని యొక్క వాల్యూస్ ఏమిస్తే వర్క్ అవుతుంది? పాజిటివ్ వాల్యూస్ ఇస్తే వర్క్ అవుతుందా? నెగెటివ్ వాల్యూస్ ఇస్తే వర్క్ అవుతుందా? లేదంటే బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇస్తే వర్క్ అవుతుందా? సో అది మనం చెక్ చేయాలి కదా! అలాంటి కేసెస్ అన్నీ మనం చెక్ చేయాలి అంటే పాసిబుల్ కాదు. సో అలాంటి కేసెస్‌లో ర్యాండమైజేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఒక కార్ ఉంది. సో ఇమాజిన్ టెస్టింగ్ ఏ కార్. కార్‌ని టెస్ట్ చేస్తున్నాడని చెప్పేసి అంటున్నాడు. ఓకే. సో మీరు ఇక్కడ కార్‌ని టెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళు ఏం చెప్తారు మీకు స్పెసిఫికేషన్‌లో ఫస్ట్ 2000 కిలోమీటర్స్ వరకు మీరు 40 స్పీడ్‌లోనే వెళ్ళండి. 40 కిలోమీటర్ స్పీడ్‌లోనే వెళ్ళండి. అండ్ దెన్ బిలో 40 కిలోమీటర్స్ 40 దాటి వెళ్ళొద్దు. సో ఇలా మనకి ఇన్‌స్ట్రక్షన్ చెప్తా ఉంటారు. కానీ యూజర్ అనేవాడు దాన్నేం ఫాలో అవ్వడు. యాక్చువల్‌గా సో ఇన్‌స్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ ఓన్లీ అట్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. 20 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే సో కార్ రాని వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఓకే. సో ఎందుకంటే స్లోగా నేర్చుకుంటూ ఉంటే ఆన్ రోడ్ మీద సో వాడు ఎవరిని గుద్దకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ వచ్చినోడు అలా చేయడుగా. సో ఏం చేస్తాడు? వాడు 10 కిలోమీటర్ స్పీడ్‌లో ఎలా వెళ్తుంది? 50లో ఎలా వెళ్తుంది? 100లో ఎలా వెళ్తుంది? 120లో ఎలా వెళ్తుంది? టర్న్స్ వచ్చినప్పుడు ఎలా వెళ్తుంది? లేదంటే హిల్లీ ఏరియాస్‌లో ఎలా వెళ్తుంది? రెయిన్ టైమ్‌లో ఎలా ఉంటుంది? సో ఈ అన్ని కేసెస్‌ని ఇప్పుడు స్లోప్ వచ్చినప్పుడు ఎలా డ్రైవ్ చేస్తున్నాం? స్లోప్ రానప్పుడు రఫ్ ఏరియాలో ఎలా డ్రైవ్ చేస్తున్నాం? అండ్ బంపీ ఏరియాలో ఎలా వెళ్తుంది? సో ఇలా అన్ని కేసెస్‌ని వాడు టెస్ట్ చేస్తాడు. ఓకే. సో వాటన్నిట్లికి ఇది వర్క్ అవ్వాలి. అలా వర్క్ అయితేనే యువర్ డిజైన్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఆల్రైట్. అర్థమైందా? సో ఇదే మనం జనరల్‌గా వెరిఫికేషన్ చేసేది. అంటే సో ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో అన్ని పాసిబుల్ వేస్‌లోని మనం టెస్ట్ చేయడానికి యూజ్ చేసేదే వెరిఫికేషన్. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ వెరిఫికేషన్‌లో కూడా సిమిలర్‌లీ ఇన్ వెరిఫికేషన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ రైటింగ్ టెస్ట్ వాల్యూస్ అంటే మీరిప్పుడు ఇక్కడ చూడండి 8 బిట్ తీసుకున్నారు. అంటే 2^8 256 వాల్యూస్ రాయాలి. ఓకే. 256 వాల్యూస్ నేను మాన్యుయల్‌గా ప్రతి వాల్యూని రాసుకుంటూ ఎళ్తే అక్కడే నాకు టైం అయిపోతూ ఉంటుంది. అలాంటి కేసెస్‌లో మీరేం చేస్తున్నారంటే ర్యాండ్ అనే కీవర్డ్ ద్వారా మీరు సిమ్యులేటర్‌కి ఏం చెప్తున్నారు? ర్యాండమైజ్ దిస్ అడ్రెస్ ఆర్ దిస్ డేటాని ర్యాండమైజ్ చేయండి ఆర్ అడ్రెస్‌ని ర్యాండమైజ్ చేయండి. సో చేసి వాల్యూస్‌ని ప్రింట్ చేయండి. చెక్ చేయాలి. అది ర్యాండమైజేషన్ వల్ల యూసేజ్. అర్థమైందా? సో హ్మ్. హ్మ్. అంతే. మీరేదైనా ఒక రేంజ్ ఇచ్చారు అంటే, ఆ రేంజ్ వాల్యూస్‌ని మీరు ప్రతి ఒక్క వాల్యూని ఇండివిడ్యుయల్‌గా ఎంటర్ చేయాలి అనంటే కష్టం. ఇప్పుడిక్కడ చూడండి. ఏమొచ్చింది డేటా 43 వచ్చిందిక్కడ. అండ్ దెన్ 210 వచ్చింది. 15 వచ్చింది. 99 వచ్చింది. 180 వచ్చింది. సో మీరెందుకు 5 వాల్యూస్ వచ్చినియి? రిపీట్ 5 టైమ్స్ తీసుకున్నారు కాబట్టి. మీరు రిపిటేషన్ అనేది 5 టైమ్స్ తీసుకున్నారు కాబట్టి 5 వాల్యూస్‌ని 5 డిఫరెంట్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేసింది. ఎవ్రీ టైమ్ డిఫరెంట్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా డిఫరెంట్ వాల్యూస్‌ని పాస్ చేస్తూ ఉంటుంది. దానికి వర్క్ అవుతూ ఉంటుంది. అలా వర్క్ అయితేనే సో ర్యాండమైజేషన్ అనేది వర్క్ అవుతుందండి.
ఓకే. సో, అంటే ఇండివిడ్యువల్‌గా మనం పాస్ చేయాలంటే ఇవన్నీ పాసిబుల్ కాదు. అంటే మీరు ఎలా పాస్ చేస్తారు? ర్యాండమ్‌గా ఏం పాస్ చేయరు గదా! మనం ఇండివిడ్యువల్‌గా సీరియల్ నంబర్స్‌ని ఎలా రాస్తాం? 0, 1, 2, 3, 4 ఇలా రాసుకుంటూ వెళ్తాం. సేమ్ అలా ఇలా రాసుకుంటూ వెళ్తే మనకు తెలుస్తుంది. ఓకే. అంటే ఎన్ని వాల్యూస్ పాస్ అయినియి, ఎన్ని వాల్యూస్‌కి పాస్ అవ్వలేదు అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఇలా ఇండివిడ్యువల్‌గా మనం రాయకుండా ర్యాండమ్‌గా ఇప్పుడు 1, 5, 7, 9, 11 10 సో, 8 సో, ఇలా ఏవో ఒక వాల్యూస్ ర్యాండమ్‌గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. రిపీటేషన్ అవ్వకుండా. సో, అంటే ఇక్కడ మనకి మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. ర్యాండమైజేషన్‌లో రాండ్ అనే కీవర్డ్ ఉంది. అండ్ దెన్ రాండ్ సి అనే కీవర్డ్ ఉంటుంది. ఓకే. రాండ్ సి. రాండ్ సి అంటే ర్యాండమైజ్ సైక్లిక్ పీరియడ్. ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరిక్కడ డేటా రేంజ్ ఎంత తీసుకున్నారు ఇక్కడ 7 డౌన్ టు 0 కదా! సో, 2 పవర్ 8 అంటే 256 అంటే 0 నుంచి 255 వాల్యూస్‌ని ర్యాండమ్‌గా ప్రొడ్యూస్ చేస్తుంది వితౌట్ ఎనీ రిపిటేషన్. రిపిటేషన్ అనేది లేకుండా మీకు ర్యాండమైజ్ చేస్తుంది. ఇప్పుడు రాండ్ సి అనే కీవర్డ్ మీరు వాడితే ఇదే రాండ్‌కి అంటే ఇదే డేటాకి మీరు రాండ్ సి అనే కీవర్డ్ యూజ్ చేస్తే మీకు డేటా అనేది అప్ టు 0 నుంచి 255 వరకు ఒక్క వాల్యూ కూడా రిపీట్ అవ్వకుండా అది ప్రొడ్యూస్ చేస్తుంది. వన్స్ ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది అంటే 0 నుంచి 255 వరకు ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు రిపిటేషన్ చేస్తున్నారు అంటే కనుక అక్కడ వాల్యూస్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మళ్ళీ మీరు ర్యాండమైజేషన్ అప్లై చేస్తే అంటే రిపీట్ అనే కీవర్డ్ ద్వారా మీరు మళ్ళీ రిపీటేషన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే అప్పుడు వాల్యూస్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అర్థమైందా? ఇక్కడ నార్మల్ రాండ్ అయితే రిపిటేషన్స్ రావచ్చు. చెప్పలేము. ఓకే. మీరు ఏదైనా చెక్ చేసినప్పుడు రిపిటేషన్స్ రావచ్చు. సో, అదే ర్యాండమైజేషన్‌కి, రాండ్ సికి డిఫరెన్స్. ఓకే. రాండ్ సి మీన్స్ రాండమ్ సైక్లిక్. రాండమ్ సైక్లిక్ అంటే ఏం చెప్తుంది ఇక్కడ? వాల్యూస్ వోంట్ రిపీట్ అంటిల్ ఆల్ పాసిబిలిటీస్ ఆర్ ఎగ్జాస్టెడ్. అంటే అన్ని వాల్యూస్ ప్రొడ్యూస్ అయిపోతే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను? 2 డౌన్ టు 0 అంటే ఎంత? 3 బిట్ కదా! సో, 3 బిట్ అంటే 2 పవర్ 3 8 వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 0 నుంచి 7 వరకు ఛాన్స్ ఉంది పాసిబిలిటీ వాల్యూస్. ఇక్కడ చూడండి 3 వచ్చింది, 1 వచ్చింది, 7, 0, 5, 6, 2, 4 వాల్యూస్ అన్నీ ర్యాండమ్‌గానే వచ్చినియి. కానీ ఎక్కడ రిపిటేషన్ లేదు చూసారా? అలా వస్తదనమాట. అదే మీరు ఇదే రాండ్ తీసుకుంటే కనుక మీరు 7 2 టైమ్స్ రిపీట్ అయిపోవచ్చు. 3, 1, 7, 7, 0, 5, 6, 6, 6 2 టైమ్స్ రిపీట్ అయిపోవచ్చు. ఏమో చెప్పలేము. సో, ర్యాండమైజేషన్ చేసినప్పుడు మీకు వాల్యూస్ ఏవైనా రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు చూసారా ఇక్కడ 15 టైమ్స్ 4 బిట్ కదా! 0 నుంచి 4 పాసిబిలిటీ 3 డౌన్ టు 0 అంటే 4 బిట్స్ ఇవి. 4 బిట్స్ అంటే 2 పవర్ 4 16 పాసిబుల్ వాల్యూస్ ఎన్నొస్తాయి? 0 నుంచి 15 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ రిపిటేషన్ 10 టైమ్స్ చేశారు. రాండ్ కీవర్డ్ వాడినప్పుడు మీరు రిపిటేషన్ 10 టైమ్స్ చేశారు. 5, 12, 1, 8, 8. 8 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. 8 2 టైమ్స్ రిపీట్ అయిపోయింది. 3, 15, 2, 7, 4 ఏదో ఒక వాల్యూ రిపిటేషన్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ రిపిటేషన్ అలౌడ్. ఇందులో రాండ్‌లో. హ్మ్. 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 అంతే. హ్మ్. అంతే. ఇప్పుడు ఒక సైకిల్ అంటే ఇప్పుడు నేను 2 బిట్స్ తీసుకున్నా. ఓకే. సో, ఒక అడ్రెస్ తీసుకున్నాను. ఈ అడ్రెస్‌కి రేంజ్ వచ్చేసరికి 2 డౌన్ టు 0 అని చెప్పేసి తీసుకున్నా. 2 డౌన్ టు 0 అంటే 2 బిట్ ఇది. 2 బిట్ అంటే పాసిబిలిటీస్ ఎన్నొస్తాయి? 2 పవర్ 2 4 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఓకే. సో, ఇలా 0 నుంచి 3 వరకు ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.
అంటే ర్యాండమైజ్డ్‌గా 1, 2, 0, 3 ఇలా ర్యాండమైజ్డ్ వాల్యూస్ లేదంటే 3, 1, 3, 2, 1 ఇలా ప్రొడ్యూస్ అయినాయి. 3, 2, 0, 1 ర్యాండమైజ్డ్‌గా వాల్యూస్ ప్రొడ్యూస్ అయినాయి. మీరిక్కడ రిపీట్ 10 టైమ్స్ ఇచ్చారు. ఓకే. 10 టైమ్స్ ఇస్తే మీరిక్కడ ఏమవుతుంది 2 బిట్స్ తీసుకుంటే ఒక సైకిల్ వరకు రిపీట్ అవ్వలేదు చూసారా? అదే సెకండ్ సైకిల్‌కొచ్చేసరికి 3, 3, 1, 0 ఇలా రావచ్చు. లేదంటే ఆహ్, సో 2, 1 ఇలా రావచ్చనమాట. మీరేదైనా ఇప్పుడు చూడండి 1, 2 టైమ్స్ రిపీట్ అయిపోయింది. 3, 2 టైమ్స్ రిపీట్ అయిపోయింది. కానీ ఇక్కడ అలా రిపిటేషన్ ఉండదు. ఓకేనా? ఆ! రేంజ్ అయితే మారదు. రేంజ్ అనేది దేన్ని బట్టి మారదు? మీరు తీసుకునే బిట్ విడ్త్‌ని బట్టి రేంజ్ మారదు. ఓకేనా? హ్మ్. అది. ఓకే. సో దట్ ఈస్ హ్మ్. ఆ! ఒకే నంబరు అంటే అన్ని సార్లు ఒకే నంబర్ రిపీట్ అవ్వదు. అన్ని సార్లు ఒకే నంబరు 4 టైమ్స్ ప్రతిసారి 1 అనేది రాదు. ప్రతిసారి 2 రాదు. ఓకే. ర్యాండమైజ్డ్‌గా అంటే ఈ 2 వస్తది. కానీ ఎక్కడొస్తది? ఒక 5 వాల్యూస్ తర్వాత రావచ్చు. 10 వాల్యూస్ తర్వాత రావచ్చు. లేదంటే అసలు రాకపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. హ్మ్. హ్మ్. సో హ్మ్. రిపీట్ అవుతాయి. తర్వాత రిపీట్ అవుతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన వన్స్ మీరు మీ పాసిబుల్ వాల్యూస్ అన్నీ జనరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు రిపిటేషన్ అనేది జరగొచ్చు. అది. హ్మ్. సో జస్ట్ ఒక చిన్న కోడ్ ఎగ్జిక్యూషన్ చూడండి. హ్మ్. సో ఇది ర్యాండమైజేషను. జస్ట్ ఏం చెప్తున్నాను క్లాస్ ప్యాకెట్ rand bit 7 down to 0. So rand bit 3 down to 0 and then rand bit valid. సో సింగిల్ బిట్ ఇది ఒక బిట్ మాత్రమే. సో వాలిడ్ అనేది ఒక బిట్టే కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే మీరు మెథడ్‌ని ఇక్కడ రాసేసుకుంటే ఇక్కడ మీరు డిస్ప్లే రాసుకుంటే సరిపోతుంది. అంటే ఈ మెథడ్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. ప్యాకెట్ అంటే క్లాస్ నేమ్ డేటా ఈక్వల్ టు %h ఐడీ ఈక్వల్ టు %0d అండ్ వాలిడ్ ఈక్వల్ టు %0p. సో 0h ఇచ్చుకోండి. ఓకే. అండ్ దెన్ 0p ఇవ్వండి వాలిడ్ కూడా. ఓకే. అండ్ దెన్ డేటా ఐడీ వాలిడ్. సో డేటా వచ్చేసరికి వాల్యూ 7 డౌన్ టు 0 ఐడీ వచ్చేసరికి 3 డౌన్ టు 0 అండ్ వాలిడ్ 1 బిట్. సో క్లాస్‌ని ఎండ్ చేశాను. ఫంక్షన్‌ని ఎండ్ చేశాను. ఎండ్ క్లాస్ చేశాను. టీబీ చూసారా? టీబీ సేమ్. మాడ్యూల్ టీబీ ఆహ్, సారీ. ఆ! అసెట్ అంటే ఇక్కడ జస్ట్ మీరు ర్యాండమైజేషన్‌ని అసెట్ చేస్తున్నట్టనమాట. అసెట్ రాయొచ్చు లేదంటే పీకేటీ డాట్ ర్యాండమైజ్ అని రాసినా నో ప్రాబ్లమ్. ఓకే. సో ఏదైనా ఓకే. ఇక్కడ చూడండి. మాడ్యూల్ నేము అండ్ దెన్ క్లాస్ హ్యాండిల్ రిప్రజెంట్ ఇనీషియల్ బిగిన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ప్యాకెట్ ఈక్వల్ టు న్యూ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? రిపీట్ చేస్తున్నారు. సో జనరేట్ ర్యాండమ్ వాల్యూస్‌ని జనరేట్ చేస్తుంది. ఓకే. రిపీట్ 25 బిగిన్. ఓకే. సో 25 టైమ్స్ మీరు రిపీట్ చేస్తున్నారు. అండ్ దెన్ మీరు హ్యాండిల్ ఏదైతే తీసుకున్నారో ఆ క్లాస్ హ్యాండిల్ ద్వారా ఎవరిని కాల్ చేస్తారు? క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని కదా కాల్ చేసేది. సో క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని మీరు కాల్ చేస్తున్నారు. వాటిని ర్యాండమైజ్ చేయాలి. ఓకే. సో అసెట్ అనేది ఏంటి అంటే వాల్యూస్‌ని అసెట్ చేస్తుంది. అంటే ర్యాండమైజ్ చేసిన వాల్యూస్‌ని ఆహ్, అంటే సెట్ చేస్తుంది. ఓకే. అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ చే అసెట్ అనేది చెకింగ్ పర్పస్ కోసం అంటే అసెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం కోసం చెక్ చేస్తామనమాట. ఓకే. ఇది అసెట్ అవ్వలేదనుకోండి ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అయితే మనకు అవుట్‌పుట్ అనేది 0 వస్తుందనమాట. అసెట్ అంటే మీకు ఆ వాల్యూస్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేయడం కోసం అసర్షన్స్‌ని యూజ్ చేస్తారనమాట. అంటే మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ కోసం ఈ అసర్షన్స్ యూజ్ చేస్తారు. ఆ అసర్షన్ అనేది
ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది, ర్యాండమైజ్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ ఆల్వేస్ చెక్స్ రిటర్న్ వాల్యూస్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఎసెప్ట్ ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ అంటే ప్రతిసారి మీకు ఏ వాల్యూ వస్తుంది అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇనీషియల్ బిగిన్ అంటే ఎవరిని రిపీట్ చేస్తుంది, ర్యాండమైజేషన్ ని డిస్ప్లేని రిపీట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని టైమ్స్ అంటే 25 టైమ్స్. ఓకే, ఎండ్ మాడ్యూల్. ఓకే, బిగిన్ ఎండ్ చేశాను, అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్ ఎండ్ చేశాను, ఎండ్ మాడ్యూల్ చేశాను. ఓకే, సేవ్ చేసి రన్ చేయండి. వాల్యూ అనేది ఐడి అనేది వాల్యూస్ ఎంత వస్తున్నాయి అనేది చూద్దాం. ఓకే, వ్యాలిడ్ అంటే జస్ట్ మీకు అంటే ఒక వాల్యూ వస్తుంది అంటే పర్టికులర్ రేంజ్ లో ఉంది అని అంటే కనుక అది వ్యాలిడ్ డేటా అయినట్టు, లేదంటే ఇన్వాలిడ్ డేటా అయినట్టు అనమాట. అంటే సో మనం పంపించే ప్రతి డేటా వ్యాలిడ్ డేటా అనే అవ్వక్కర్లేదు, సో ఇన్వాలిడ్ డేటాస్ కూడా అవ్వచ్చు. అంటే అలాంటి కేసెస్ లో వ్యాలిడ్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో హెక్సాడెసిమల్ కాబట్టి ఇక్కడ డిఫరెంట్ రేంజెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, B9 5B 3A 07 E0 D3 2A F3 A0 B9. సో B9 రిపీట్ అయిపోయింది చూసారా, B9 ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ రిపీట్ అయిపోయింది. ఓకే, సో అలా రిపీటేషన్ వచ్చేసింది చూసారా. అదే మీరు ఇక్కడ ఇదే ర్యాండ్ తీసేసి ఐడి చూడండి, ఐడికి ర్యాండ్ సి వాడాను సైక్లిక్. సో ఐడికి వచ్చేసరికి సైక్లిక్ కాబట్టి 2^4 కదా, 2^4 అంటే 16 వాల్యూస్. సో ఫస్ట్ 16 వాల్యూస్ చూసేంత వరకు చూడండి, 10 4 12 11 8 2 అండ్ 5, సో 14 3 9 6. ఓకే, ఎవ్రీ టైమ్ డిఫరెంట్ వాల్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది, 13 15 7 0 1 15. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ చెక్ చేయండి వాల్యూస్ ఎన్ని వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 13 14 15 16 సరిపోయిందా. సో వన్స్ 16 వాల్యూస్ ప్రొడ్యూస్ అయ్యేంత 16 వరకు మీకు రిపిటేషన్ ఏమీ అవ్వలేదు ఐడి వాల్యూలో. ఓకే, వన్స్ 16 వాల్యూస్ అయిపోయిన తర్వాత చూడండి 15 రిపీట్ అయిపోయింది. ఓకే, 12 13 14 2 3 వాల్యూస్ కొన్ని రిపీట్ అయిపోతున్నాయి. ఓకేనా, సో అలా రిపీట్ అయ్యే అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైనా రిపీట్ అవ్వచ్చు, చెప్పలేం. ఓకే, సో కావాలంటే ఇంకా మీరు రేంజ్ పెంచండి, రిపిటేషన్ వచ్చేసరికి ఒక 250 ఇవ్వండి. సో ఛాన్స్ ఉంది కదా, 250 ఇస్తే వ్యాలిడ్ ఏం లేదు, వ్యాలిడ్ సింగిల్ బిట్ కదా, సింగిల్ బిట్ కాబట్టి ఎవ్రీ టైం మీరు ర్యాండమైజ్ చేసినప్పుడు అయితే 0 1 అంతే. సో ఇదే ప్రొడ్యూస్ అవుతుంది మీకు, 1 0 1 0 వాల్యూ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, 1 అంటే 1 వచ్చింది అంటే ఆ డేటా మనకు వ్యాలిడ్ డేటా అని అర్థం, 0 వచ్చిందంటే ఆ డేటా ఇన్వాలిడ్ డేటా, అది మనం కన్సిడర్ చేసుకోకర్లే. ఓకే, అంతే, జస్ట్ ర్యాండమైజ్ చేసి వాల్యూస్ని ఇస్తున్నారు. ఇన్వాలిడ్ డేటా వ్యాలిడ్ డేటా అనేది ఐడి అనేది మనకి ఇన్వాలిడ్ డేటా ఇచ్చాము అని చెప్పేసి సిమ్యులేటర్ చెక్ చేసుకుంటుంది, అప్పుడు వ్యాలిడ్ 0 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, అదే వ్యాలిడ్ డేటా ఇచ్చినప్పుడు వ్యాలిడ్ వాల్యూ 1 ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుంటే అప్పుడు వ్యాలిడ్ అనేది 1 ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇప్పుడు 250 టైమ్స్ ఇచ్చాను, 250 టైమ్స్ రన్ చేస్తున్నాను. సో 250 టైమ్స్ రన్ చేసినప్పుడు మీరు ఐడి చూడండి, ఇప్పుడు ఐడి అనేది 0 నుంచి 15 వరకు ఉన్న వాల్యూలో చూసారా 250 టైమ్స్ జనరేట్ అయింది. ఓకే, దెన్ ఇప్పుడు ఫస్ట్ సైకిల్లో మళ్ళీ ఐడి వాల్యూస్ చెక్ చేసుకోండి, ఏమైనా రిపీట్ ఉన్నాయా లేదా. ఇక్కడితో అయిపోయింది ఒక సైకిల్. ఓకే, సెకండ్ సైకిల్లో చూడండి, 15 0 4 1 3 2 5 7 10 9 0 13. సో 13 మళ్ళీ రిపీట్ అయిపోయింది, సో 13 పైన వచ్చింది, మళ్ళీ 14 15 రిపీట్ అయిపోయింది.
ఓకే. సో అలా రిపీట్ అయిపోతాయి వాల్యూస్. ఓకే. హ్మ్. సో అది ర్యాండమైజేషన్. సేమ్ అలానే ఆ! ప్రాపర్టీస్‌కి మాత్రమే మీరు ఏవైతే స్టిమ్యులస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ స్టిమ్యులస్‌కి మాత్రమే మీరు ర్యాండమైజ్ చేస్తారు. దట్ టూ ర్యాండమైజేషన్ అనేది ఓన్లీ ఇన్‌పుట్స్‌కి మాత్రమే మీరు ర్యాండమైజేషన్ అప్లై చేస్తారు. అవుట్‌పుట్‌కి ర్యాండమైజ్ చేయకూడదు. ఎందుకంటే అవుట్‌పుట్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. మీరు ఇన్‌పుట్స్‌ని మార్చుకోండి. ఇప్పుడు A+B నేను చేస్తున్నాను. A+B చేసినప్పుడు 2+3 చేయొచ్చు, 5+7 చేయొచ్చు, 9+6 చేయొచ్చు. ఓకే. ఏదైనా యాడ్ చేయొచ్చు. ఏ నంబర్‌నైనా యాడ్ చేయొచ్చు. ఆ ఆ ఫీజిబిలిటీ నాకు ఇన్‌పుట్ సైడ్ ఉంది. కానీ అవుట్‌పుట్‌ని మీరెలా ర్యాండమైజ్ చేస్తారు? అవుట్‌పుట్స్‌కి ర్యాండమైజేషన్ అనేది అప్లై చేయకూడదు. ఇన్‌పుట్స్ అంతే. ఫంక్షన్స్ కిందకు మనకు ర్యాండమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మెథడ్స్‌ని ఏమి ర్యాండమైజ్ చేయక్కర్లా. ఓన్లీ ప్రాపర్టీస్‌ని అందులో ఇన్‌పుట్స్‌ని మాత్రమే మీరు ర్యాండమైజ్ చేస్తారు. అవుట్‌పుట్స్‌ని ర్యాండమైజ్ చేయరు. ఓకే. హ్మ్. ఓకే. సో దెన్ కన్‌స్ట్రైంట్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్‌స్ట్రైంట్స్? ఇప్పుడు మీరు ర్యాండమైజ్ చేస్తున్నారు వాల్యూస్‌ని. రైట్? డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి. ఎవ్రీ టైమ్ డిఫరెంట్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి. అలా కాదు. సో, నాకు ర్యాండమైజ్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ వస్తుందో ఐడియా ఉండట్లేదు. నాకొక పర్టిక్యులర్ రేంజ్‌లో వాల్యూస్ కావాలి. లేదంటే నా వాల్యూస్ అన్నీ పాజిటివ్ వాల్యూసే అవ్వాలి. లేదంటే సమ్ గ్రేటర్ థాన్ 100 వాల్యూసే అవ్వాలి. లేదంటే వాల్యూస్ అనేవి లెస్ థాన్ 100 లోపలనే ఉండాలి. ఓకే. ఇలాంటి కేసెస్‌ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. హ్మ్. ఆ! కన్‌స్ట్రెయింట్స్ అంటే మీరు ర్యాండమైజ్ చేసే వాల్యూస్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. హ్మ్. ఆ! సో, 10-20 లోపులోనే నాకు వాల్యూస్‌ని జనరేట్ చేయాలి. ఓకే. లేదు సమ్ ఈవెన్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేయాలి. i పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0 ఈవెన్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేయాలి. లేదంటే i పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 1 ఆడ్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేయాలి. ఆల్టర్‌నేట్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ టైమ్ వాల్యూస్ అనేవి ఆల్టర్‌నేట్‌గా ఈవెన్ వాల్యూస్, ఆడ్ వాల్యూస్ ఆల్టర్‌నేట్ అవుతూ ఉండాలి. హ్మ్. లేదంటే రేంజ్ వచ్చేసరికి బిట్వీన్ ద రేంజ్ అంటే 10 నుంచి ఒక 100 రేంజ్‌లో ఉండాలి. లేదంటే నా వాల్యూ గ్రేటర్ థాన్ 100 ఉండాలి. సో, ఐ గ్రేటర్ థాన్ 100 ఓకే. గ్రేటర్ థాన్ 100 ఉండాలి. లేదంటే నా వాల్యూస్ అన్నీ లెస్ థాన్ 100 ఉండాలి. 100 లోపులోనే ఉండాలి. ఇలా ర్యాండమైజ్ చేస్తున్నాం. ర్యాండమైజ్ చేసినప్పుడు 0 నుంచి 255 వరకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరికీ? వాల్యూ అనే ప్రాపర్టీకి. ఎందుకంటే 8 బిట్ తీసుకున్నాం కాబట్టి. 8 బిట్ కాబట్టి 2 పవర్ 8 అంటే 256 వాల్యూస్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ 256 వాల్యూస్‌లో నాకు ఎన్ని సార్లు ర్యాండమైజ్ చేయండి. నా వాల్యూస్ అనేవి 10-20 లోపులోనే ఉండాలి. ఓకే. అలా ఒక పర్టిక్యులర్ రేంజ్‌లో మీ వాల్యూస్ ఉండాలి. సో, రిమైనింగ్ వాల్యూస్ నాకు రాకూడదు అని అనుకుంటే కనుక కన్‌స్ట్రైంట్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. వితౌట్ కన్‌స్ట్రైంట్ అయితే మీరు ర్యాండమైజ్ చేసినప్పుడు 0-255 వరకు ఏదైనా రావచ్చు. ఆ! అదే కన్‌స్ట్రైంట్స్ యూజ్ చేసుకుంటే కనుక మీరు ఒక రేంజ్‌ని ప్రొడ్యూస్ చేసేటట్టు కానీ, లేదంటే ఒక పర్టిక్యులర్ వాల్యూని ఒకే వాల్యూని కొన్ని సార్లు రిపీట్ చేయాలి అని అనుకుంటే గాని, అలాంటి కేసెస్‌లో మీరు డిఫరెంట్ కన్‌స్ట్రైంట్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. సో, సింప్లీ హ్మ్. 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 అదే. హ్మ్. 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 నాకన్నీ ప్రైమ్ నంబర్సే జనరేట్ అవ్వాలి. ఓకే. అన్నీ ఆడ్ నంబర్సే నంబర్ జనరేట్ అవ్వాలి. లేదంటే ఒక ఫిబొనాసి సిరీస్ లాగా నాకు జనరేట్ అవ్వాలి. లేదంటే గ్రే వాల్యూస్ ప్రొడ్యూస్ అవ్వాలి. లేదు అంటే సమ్ ఆహ్, ఎక్సెస్ 3 వాల్యూస్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇలా మీరు ఒక పర్టిక్యులర్ రేంజ్ వాల్యూస్‌ని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాంటి కేసెస్‌లో కన్‌స్ట్రైంట్స్ అనేవి యూజ్ చేసుకుంటారనమాట. ఓకే. సో, అంటే ర్యాండమైజ్డ్ వాల్యూస్‌ని మీరు కంట్రోల్ చేసేది ఎవరు అంటే కన్‌స్ట్రైంట్స్. ఇక్కడ చూడండి. ఏం చేశారు? క్లాస్ ప్యాకెట్ తీసుకున్నారు. రాండ్ బిట్ 7 డౌన్ టు 0 వాల్యూ ఉంది. ఓకే.
ఇక్కడ డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ కన్స్టెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్సైడ్ అనే కీవర్డ్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు రేంజ్ వాల్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ ద రేంజ్ మీ కన్స్టెంట్, ఈ కన్స్టెంట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మీరు కన్స్టెంట్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. కన్స్ట్రైంట్ నేమ్, ఓకేనా, కన్స్ట్రైంట్ నేమ్ ఏదో ఒక నేమ్ మీరు జనరేట్ చేసుకోవాలి. అండ్ దెన్ కండిషన్ అనేది ఇవ్వాలి. కండిషన్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లోపలే మీరు ఏం చేయాలి, ఈ కండిషన్ అనేది విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉంటుంది, సెమీకోలన్ ఇవ్వాలి, ఎండ్ చేయాలి. ఓకే, సెమీకోలన్స్ ని విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ లోపలే ఇవ్వాలి. సో లోపల ఇచ్చి అక్కడ మీరు ర్యాండమైజ్ అంటే కన్స్టెంట్స్ అనేవి ఎండ్ చేయాలి, కండిషన్ అనేది ఎండ్ చేయాలి. ఇక్కడ చూసారా కన్స్టెంట్ నేమ్ వచ్చేసరికి C1 అని చెప్పేసి తీసుకున్నాడు. అండ్ వాల్యూ ఇన్సైడ్, ఇన్ బిట్వీన్ ద రేంజ్ ఎంత అన్నాడు, 10 to 20. సో ఇక్కడ ఇన్సైడ్ యొక్క ఇన్సైడ్ అనేది రేంజ్ ని ఎలా జనరేట్ చేస్తారు, ఇన్సైడ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్. రేంజ్ ని జనరేట్ చేయాలి అంటే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటారు, 0 to 100, 0 నుంచి 100 లోపలనే ఉండాలి. అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్. ఓకే, ఈ ఇన్సైడ్ రేంజ్ లో అంటే ఇన్సైడ్ అనే కీవర్డ్ ఈ రేంజ్ లోనే మీకు వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది. అది ఇన్సైడ్ అనేది కీవర్డ్. మీరు ఈ వాల్యూ అనేది ఏంటి, మీ ప్రాపర్టీ నేమ్ ఏంటి, వాల్యూ కదా. సో ఆ వాల్యూ అంటే మీరు ఏం చెప్తున్నారు, ఈ వాల్యూ అనేది ఎంత లోపల ఉండాలంట, 10 to 20 లోపలనే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇన్సైడ్ కీవర్డ్. అర్థమైందా? జస్ట్ ఇది మల్టిపుల్ వేరియబుల్స్ అంతే. మీరు అడ్రస్ డేటా రెండు తీసుకుంటే ర్యాండమైజేషన్ ఎలా చేస్తారు. జస్ట్ ర్యాండమైజేషన్ సింపుల్ కాన్సెప్ట్. మీ క్లాస్ ప్రాపర్టీస్ మెన్షన్ చేస్తారు, డిస్ప్లే మెన్షన్ చేసుకుంటారు. డిస్ప్లే మెన్షన్ చేయకపోతే ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా, అసెట్ ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ అని చెప్పేసి రాశారు. ఇక్కడ అసెట్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, జస్ట్ ర్యాండమైజేషన్ అనేది చేస్తుంది. ఓకే, సో ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ అంటే మీరు ఏవైతే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ తీసుకున్నారో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ర్యాండమైజ్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే రాశారనుకోండి, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ డాలర్ డిస్ప్లే మీరు ఏం రాస్తున్నారు, వాల్యూస్ ని డిస్ప్లే చేసుకుంటున్నారు. డాలర్ డిస్ప్లే అడ్రస్ ఈక్వల్ టు %0d అండ్ data equal to %0d డబుల్ కొటేషన్స్ క్లోజ్డ్ అండ్ అడ్రస్ కామా డేటా అని చెప్పేసి మీరు ఇలా డాలర్ డిస్ప్లే రాసుకున్నారు. ఓకే, క్లియరా? సో ఇలా డాలర్ డిస్ప్లే రాసుకొని ఎండ్ ఫంక్షన్ చేశారు. సో క్లాస్లో మీరు మెథడ్ యూజ్ చేస్తే ఇక్కడ నాకు డిస్ప్లే రాయవలసిన పని లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, ప్యాకెట్ డాట్ డిస్ప్లే అని చెప్పేసి డైరెక్ట్గా కాల్ చేస్తారు. ఓకే, ప్యాకెట్ డాట్ డిస్ప్లే అనేది డైరెక్ట్గా కాల్ చేస్తారు. అదే మీరు ఇక్కడ ఫంక్షన్ రాయకుండా ఉంటే కనుక ఇక్కడే డిస్ప్లే మెథడ్ మాడ్యూల్లోనే అంటే టెస్ట్ బెంచ్లోనే మీరు డిస్ప్లే మెథడ్ రాసుకుంటారు. అడ్రస్ ఈక్వల్ టు %0d, డేటా ఈక్వల్ టు %0d. ఇక్కడికి ఈ డిస్ప్లేకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూస్ రాస్తాను అడ్రస్ డేటా అని, కానీ ఇక్కడ అలా రాయకూడదు. మీరు హ్యాండిల్ ద్వారా మీరు కాల్ చేయాలి. ప్యాకెట్ డాట్ అడ్రస్ ప్యాకెట్ డాట్ డేటా అని చెప్పేసి హ్యాండిల్ ద్వారా క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మెథడ్స్ని కాల్ చేయాలి. అర్థమైందా? కన్స్టెంట్ యూజ్ చేయలేదు. ఇంకా నార్మల్ ర్యాండమైజేషన్ మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకున్నాను అంతే. సో ఇప్పుడు మీరు కన్స్టెంట్ వాడితే అదే మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నారు. మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే క్లాస్ ప్యాకెట్ అడ్రస్ డేటా కన్స్టెంట్ నేము ఏమి ఇచ్చారు కండిషన్ ఇక్కడ, అడ్రస్ లెస్ దాన్ డేటా. ఓకే, అడ్రస్ అనేది
ఎప్పుడు డేటా కన్నా తక్కువే ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు డేటా 50 వచ్చిందనుకోండి, అడ్రస్ 20 రావాలి. అంతేగాని అడ్రస్ 55 రాకూడదు. అర్థమైందా కండిషన్? అంతే. సో ఇది ర్యాండమైజ్ చేసుకొని మీరు కండిషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రిలేషన్. అలానే ఇన్సైడ్ రేంజ్. ఇన్సైడ్ అనేది ఏంటి? ఇన్సైడ్ అనేది ఒక కీవర్డ్. సో సింగిల్ రేంజ్ ని జనరేట్ చేయొచ్చు, మల్టిపుల్ రేంజ్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేయొచ్చు, అండ్ దెన్ మిక్స్డ్ సెట్ ని ప్రొవైడ్ చేయొచ్చు, అండ్ దెన్ ఇన్సైడ్ అనే ఎగ్జాంపుల్ ద్వారా మీరు ఏవైనా వాల్యూస్ ని జనరేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇన్సైడ్ వాల్యూలో ఇక్కడ ఏం చేశారు? 10 నుంచి 100 వరకు మీరు జనరేట్ చేశారు వాల్యూస్ ని. ఓకే. సో 10 నుంచి 100 వరకు మీరు ఒక రేంజ్ వాల్యూస్ ని ప్రొడ్యూస్ చేశారు, అండ్ దెన్ అలౌస్ ఇన్ బిట్వీన్ ద 10 to 20 ఓన్లీ. అది ఇక్కడ ఏంటి? మల్టిపుల్ వాల్యూస్. అంటే మీరు ఈ రేంజ్ లోనే ఉండాలి. 5, 10, 15 ఈ వాల్యూస్ మాత్రమే రావాలి. అంటే సింగిల్ వాల్యూస్. బట్ ఎవ్రీ టైమ్ మల్టిపుల్ డిఫరెంట్ సింగిల్ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ వాడు అడుగుతూ ఉంటాడు, నాకు ఈ 2 ఉండాలి, 5 ఉండాలి, 9 ఉండాలి, అండ్ దెన్ సమ్ రేంజ్ వచ్చేసరికి 200 to 500 రేంజ్ ఉండాలి, అండ్ దెన్ 3001 ఉండాలి. ఇలా పర్టికులర్ రేంజెస్ వాల్యూస్ ఇస్తాడనమాట. ఈ వాల్యూస్ కే చెక్ అవ్వాలి, మిగతా వాల్యూస్ చెక్ అవ్వకూడదు అని అంటే కనుక మీరు ఇలా ఇన్సైడ్ ఇచ్చేసుకొని మీకు ఆడ ఏ రేంజ్ ఇచ్చాడో ఆ రేంజ్ అంతటిని మీరు ప్రొడ్యూస్ చేసేయచ్చు. ఓకే. 22. అలా సింగిల్ వాల్యూస్ కావాలి, మిక్స్డ్ రేంజ్ కావాలి, అలా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 0 నుంచి 15 తీసుకున్నారు ఒక రేంజ్, అండ్ దెన్ 100 నుంచి 120 తీసుకున్నారు ఒక రేంజ్. అంటే మీకు వచ్చే వాల్యూస్ అన్ని 0 నుంచి 15 లోపల ఉండాలి, లేదంటే 100 నుంచి 120 లోపలనే ఉండాలి, ఇంకేమీ రాకూడదు. మీరు ప్రతి టెస్ట్ కేస్ని మీరు ర్యాండమైజ్ చేసి రాస్తారు. ఎందుకంటే యూబిఎంలో ర్యాండమైజింగ్ టెస్ట్ కేసెస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ దెన్ ఇన్వర్టెడ్ ఇన్సైడ్ కన్స్ట్రెంట్. ఇన్వర్టెడ్ ఇన్సైడ్ కన్స్ట్రెంట్ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, ఇక్కడ నాకు రేంజ్ వచ్చేసరికి 10 to 20 లోపలనే ఉండాలి అని చెప్పేసి అన్నారు కదా. ఓకేనా? సో ఇక్కడ 10 to 20 రేంజ్లోనే ఉండాలి. అది ఇన్సైడ్ కేస్ వచ్చేసరికి. అది ఇన్వర్టెడ్ ఇన్సైడ్ కన్స్ట్రెంట్కి వచ్చేసరికి ఏంటి, నాకు ఆ రేంజ్లో కాదు, ఈ రేంజ్ తప్ప మిగతా వాల్యూస్ అన్ని ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే. 10 to 20 ఎక్సెప్ట్ 10 to 20 వాల్యూస్, మిగతా వాల్యూస్ అంటే 0 to 9 ప్రొడ్యూస్ అవ్వచ్చు, 21 to 100 ప్రొడ్యూస్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద రేంజ్. ఓకే. ప్రొడ్యూస్ అవ్వచ్చు, ఏదైనా వాల్యూ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అది అలానే ఇక్కడ మీకు చూడండి జనరేట్ చేస్తుంది అడ్రస్ ఇన్సైడ్ 0 to 255. ఓకే. అంటే 0 నుంచి 255 వరకు మీకు వాల్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది ఈ అడ్రస్ అనేది. కానీ ఇంకో కన్స్టెంట్ ఏమి ఇచ్చాడు, నాట్ అడ్రస్ ఇన్సైడ్ 10 to 20. అంటే ఖచ్చితంగా 10 to 20లో ఉండకూడదంట. ఓకే. మిగతా వాల్యూస్ ఉండొచ్చు, 10 to 20లో ఉండకూడదు. ఓకే. అలా అడ్రస్ ఇన్వర్టెడ్ ఇన్సైడ్ కన్స్టెంట్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైనా బియాండ్ ద వాల్యూస్ కావాలి, ఆ రేంజ్లో వద్దు అని అనుకుంటే కనుక మీరు ఇన్వర్టెడ్ ఇన్సైడ్ కన్స్టెంట్ అనేది తీసుకుంటారు. ఓకే. టూ కన్స్టెంట్స్ డిఫరెంట్ కన్స్టెంట్స్. ఒకటేమో 0 నుంచి 255 వరకు ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకొకటి ఏంటంటే అండ్ 10 ఇన్ బిట్వీన్ 10 and 20 కాకుండా వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది చెక్ చేసుకుంటుంది అంతే. ఓకే. కన్స్ట్రైంట్ బ్లాక్స్ అంటే ఏం చేస్తుంది ఇక్కడ, అడ్రస్ అనేది ఇన్సైడ్ 0 to 100 ఉండాలి, అండ్ దెన్ మల్టిపుల్ కన్స్ట్రైంట్స్ కూడా అలౌ చేస్తుంది ఇక్కడ.
ఏంటి, ఒక కన్స్ట్రెంట్ ఏమో అడ్రస్ లెస్ దాన్ 100 ఉండాలి, ఇంకొకటి ఏమో డేటా గ్రేటర్ దాన్ 50 ఉండాలి, అంటే బిలో 50 అయితే ఉండకూడదు. అలా మల్టిపుల్ కన్స్ట్రెంట్స్ అనేవి కూడా అలౌ చేస్తుంది. ఎన్ని కన్స్ట్రెంట్స్ అనేవి మనం రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, డిపెండ్స్ ఆన్ మోడ్. ఇక్కడ క్లాస్ ప్యాకెట్ ర్యాండ్ బిట్ మోడ్ అండ్ దెన్ ర్యాండ్ బిట్ అడ్రస్. కన్స్ట్రెంట్ ఏం చెప్తున్నాడు, కన్స్ట్రెంట్ నేమ్ అండ్ దెన్ ఇఫ్ మోడ్ అనేది 1 అయితే అడ్రస్ ఇన్సైడ్ 100 to 200 లోపల ఉండాలి. అడ్రస్ అనేది 100 ఇన్సైడ్ బిట్వీన్ ద 100 to 200. లేదు మీకు మోడ్ 0 అయితే కనుక సో వాల్యూ ఈజ్ అడ్రస్ ఇన్సైడ్ ఇన్ బిట్వీన్ దట్ 0 to 50, 0 నుంచి 50 లోపలనే ఉండాలి. అర్థమైందా. ఈ బ్లాక్ ని రాసుకున్న తర్వాత దీనికి రిలేటెడ్ టీబీ రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రాపర్టీస్ కి మాత్రమే మీరు కన్స్టెంట్స్ అనేవి అప్లికబుల్ చేస్తారు. ఓకే. అండ్ దెన్ ఇంప్లికేషన్ కన్స్ట్రెంట్ అంటే ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది దేని పర్పస్ కోసం అంటే సో ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా అనమాట. అంటే మోడ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడే మీకు అడ్రస్ అనేది గ్రేటర్ దాన్ 100 ఉండాలి. ఓకే. మోడ్ ఈక్వల్ టు 0 ఉంటే ఓకే వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఓకే. మోడ్ ఈక్వల్ టు 0 ఉంటే కనుక గ్రేటర్ దాన్ 100 కాకుండా 100కి బిలో ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ రావచ్చు. అర్థమైందా. ఇంప్లికేషన్ ఆపరేటర్ అనేది లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగే, కానీ ఈ కండిషన్ దగ్గర ఖచ్చితంగా ఈ వాల్యూ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ 100 ఉండాలి, లెస్ దాన్ 100 అయితే ఉండకూడదు. అది సో అలా తీసుకోలేము మనం, జస్ట్ గ్రేటర్ దాన్ 100 తీసుకోవాలి. 100 జనరేట్ చేస్తుంది ఖచ్చితంగా. మోడ్ ఈక్వల్ టు మీరు 1 అని చెప్పేసి ఖచ్చితంగా ఈక్వల్ చేసుకున్నారు. ఇది ఈక్వేటింగ్ ఆపరేటర్ కదా, ఈక్వేటింగ్ ఆపరేటర్ కాబట్టి అంటే మోడ్ వాల్యూ 1 అయిపోయింది, అది ఇంక 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 1 ఉన్నప్పుడు మీరు అడ్రస్ వాల్యూ ఎంత ఉండాలి అంటే 100 కన్నా ఎక్కువే ఉండాలి. లేదు నాకు 100 కన్నా తక్కువ ఉండాలి అంటే కనుక అడ్రస్ లెస్ దాన్ 100 తీసుకుంటారు. ఓకే. అప్పుడేంటి, మోడ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అడ్రస్ వాల్యూ అనేది లెస్ దాన్ 100 ఉండాలి, అదే కరెక్ట్. లేదంటే మోడ్ వాల్యూ 0 అయిపోతుంది. ఎప్పుడు మీకు మోడ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏంటి, అడ్రస్ అనేది 250కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు అడ్రస్ లెస్ దాన్ 100 తీసుకున్నప్పుడు. ఓకే. అలాగే మోడ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 100 తీసుకుంటే, అడ్రస్ గ్రేటర్ దాన్ 100 తీసుకుంటే సో ఇక్కడ 25 రావచ్చు, ఏదైనా అడ్రస్ వాల్యూ తక్కువ రావచ్చు. ఓకేనా. అది కేస్ ఇంప్లికేషన్ ఆపరేటర్ అంటే. అలా తీసుకోలేము, మీరు ఈక్వల్ చేస్తారు కదా, ఈక్వల్ టు 1 అని చెప్పేసి అని అన్నారు కదా, ఆ వాల్యూ రాసుకోండి. మోడ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి తీసుకుంటే మోడ్ ఈక్వల్ టు 2 దగ్గర మీకు ఇంప్లికేషన్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఈ అడ్రస్ రేంజ్ మీరు ఏం మెన్షన్ చేస్తున్నారు, ఓకే లెస్ దాన్ 100 మెన్షన్ చేస్తున్నారు అంటే మోడ్ ఈక్వల్ టు 2 ఉన్న ప్రతిసారి మీకు అడ్రస్ అనేది 50 రావడం కానీ 100 కన్నా తక్కువలోనే వస్తుంది. అది మీ ఇష్టం, మీరు ఇక్కడ సెట్ చేసుకున్న వాల్యూకి మీరు చెక్ చేసుకుంటున్నారు. నేను ఒకటి సెట్ చేసుకుంటున్నా, ఒక వాల్యూని సెట్ చేసుకుని అడ్రస్ అనేది ఆ వాల్యూకి నా రేంజ్లో వస్తుందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకే. సో మీ ఇష్టం, మీరు ఏ వాల్యూని సెట్ చేసుకున్నారనేది. అంటే మీరు టెస్ట్ కేసు చూసారు, నాకు వాల్యూ 1 దగ్గర అడ్రస్ అనేది రావట్లేదు. అలాంటప్పుడు మీరు ఒక మోడ్ సెట్ చేసుకొని వాల్యూ ఈక్వల్ టు 1 ఇచ్చుకొని నాకు అడ్రస్ అనేది ఎంత రేంజ్లో రావట్లేదు, 50 కన్నా తక్కువ అంటే 100 కన్నా తక్కువలో ఉన్న వాల్యూస్ రావట్లేదు అంటే అప్పుడు చెక్ చేసుకుంటున్నాను. అప్పుడు మోడ్ వాల్యూ 1 ఉండి సో అడ్రస్ అనేది లెస్ దాన్ 100 జనరేట్ అవుతుందా లేదా, ఈ కన్స్ట్రెంట్ను పాస్ చేస్తుందా లేదా అనేది
మీరు చెక్ చేసుకుంటున్నారు ఆ కేస్ని. ఇప్పుడు సపోజ్ మీకు వాల్యూ ఒక 100 దగ్గర రాలేదు. మోడ్ ఈక్వల్ టు 100 అని చెప్పేసి అన్నారు. 100 దగ్గర రాలేదు. మీ అడ్రస్ అనేది ఎక్కడ మీరు 100 లోపల అడ్రస్ చూడలేదు. 100 కన్నా ఎబోనే చూసారు. అప్పుడు లెస్ దెన్ 100 ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటారనమాట. ఓకే. సో అంతే. మీరే సెట్ చేస్తున్నారు. మీరు ఏ వాల్యూ సెట్ చేసుకోవాలనుకున్నది అక్కడ మీరు మోడ్ ప్లేస్‌లో సమ్ వాల్యూని మీరు సెట్ చేసుకుంటారనమాట. అది. అదే వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వాల్యూ లేదు అంటే కనుక అక్కడ అడ్రస్ అనేది డిఫరెంట్ అడ్రస్ వాల్యూ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అది. ఓకే. సాఫ్ట్ కన్‌స్ట్రెయింట్. సాఫ్ట్ కన్‌స్ట్రెయింట్ అనేది దేని పర్పస్ కోసం అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక అడ్రస్ ఇక్కడ అడ్రస్ ఈక్వల్ టు 100 అని చెప్పేసి యూజ్ చేశారు. ఓకే. ఇక్కడ దెన్ ఇంకొక వాల్యూ ఏమో అడ్రస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 టు 250 అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ 100 రేంజ్‌లో ఉండిపోయింది. ఓకే. ఇక్కడ మళ్ళీ 100 రేంజ్ ఎందుకు? అంటే ఇలా కాకుండా సపోజ్ మీరు అడ్రస్ అనేది లెస్ థాన్ 100 తీసుకుంటున్నారు ఒక కండిషన్ దగ్గర. ఒక కన్‌స్ట్రెయింట్‌లో. ఇంకొక కన్‌స్ట్రెయింట్‌లో ఏం చేస్తున్నారు? అడ్రస్ అనేది గ్రేటర్ థాన్ 100 తీసుకుంటున్నారు. ఓకే. ఇలా 2 కన్‌స్ట్రెయింట్స్ డిఫరెంట్ తీసుకున్నప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటే సిమ్యులేటర్ ఏం చేస్తుంది? ఎవరిని తీసుకోవాలి అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే 100 తీసుకోవాలా? లెస్ థాన్ 100 తీసుకోవాలా? లేదంటే గ్రేటర్ థాన్ 100 తీసుకోవాలా? నాకు తెలీదు. ఓకే. ఎప్పుడు మీరు ఇలా ఇవ్వకూడదు. అంటే రేంజ్ ఇచ్చినప్పుడు గ్రేటర్ థాన్ 100, లెస్ థాన్ 100 అంటే అక్కడ 2 కండిషన్‌లు డిఫరెంట్ కండిషన్స్. ఇలా 2 కండిషన్స్ డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చి మీరు కన్‌స్ట్రెయింట్స్‌ని ఒబే చేయాలి అంటే అక్కడ కన్‌స్ట్రెయింట్ రాండమైజేషన్ ఫెయిల్యూర్ ఎర్రర్ అనేది వస్తదనమాట. అంటే కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఫెయిల్ అయిపోతుంది. కన్‌స్ట్రెయింట్ ఫెయిల్ అయిపోతే మీ అవుట్‌పుట్ 0 వస్తుంది. ఏది తీసుకోదు. అలాంటి కేస్‌లో నేను సాఫ్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తే మీరు ఏ వాల్యూస్ అయితే వద్దు అని అనుకుంటున్నారో అక్కడ మీరు సాఫ్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ పర్టిక్యులర్ వాల్యూస్‌ని అది జనరేట్ చేయదు. ఓకే. అప్పుడు రాండమైజేషన్ అనేది ఫెయిల్యూర్ అవ్వకుండా మీరు ఓవర్ రైట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అంటే ఇక్కడ మీరు ఒక కండిషన్ ఒక కన్‌స్ట్రెయింట్ ఏమో క్లాస్‌లో రాసారు. ఇంకో కన్‌స్ట్రెయింట్ ఏమో మాడ్యూల్‌లో రాసారు. టెస్ట్ బెంచ్‌లో రాసారు. టెస్ట్ బెంచ్‌లో ఎలా రాస్తారంటే ఇన్‌లైన్ అనే కన్‌స్ట్రెయింట్ ఉంటదనమాట. ఇన్‌లైన్ కన్‌స్ట్రెయింట్ ద్వారా మీరు మాడ్యూల్‌లో మళ్ళీ కొత్త కన్‌స్ట్రెయింట్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే కన్‌స్ట్రెయింట్‌ని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ కన్‌స్ట్రెయింట్‌ని ఓవర్ రైట్ చేసినప్పుడు ముందు కన్‌స్ట్రెయింట్ ఏదైతే ఉందో ఆ కన్‌స్ట్రెయింట్ దగ్గర సాఫ్ట్ అనే కీవర్డ్‌ని యాడ్ చేయాలి. సాఫ్ట్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే సాల్వింగ్ ద ఆర్డర్ అన్నమాట. కంట్రోల్స్ ద సాల్వింగ్ ఆర్డర్. ఆర్డర్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది. అర్థమైందా? సాఫ్ట్ అనే కీవర్డ్. హ్మ్. సో ఏదైతే సారీ. ఆ! మీకేదైతే వద్దు అని అనుకుంటున్నారో అంటే ఆ వాల్యూ నాకు ప్రొడ్యూస్ చెయ్యొద్దు. కింద ఓవర్ రైట్ చేశాను దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే పైనున్న రేంజ్ నాకు అవసరం లేదు. ఆ పైనున్న రేంజ్‌ని నేను కోడ్ ఏమి మోడిఫై చేయకుండా అక్కడ సాఫ్ట్ అనే కీవర్డ్ రాసేస్తే ఆ కన్‌స్ట్రెయింట్ వాల్యూస్ అది ప్రొడ్యూస్ చేయదు. అర్థమైందా? హ్మ్. 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 తీసుకోవచ్చు. హ్మ్. 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 అంతే. ఈ కన్‌స్ట్రెయింట్ నాకొద్దు. సో, అందుకని ఇక్కడ సాఫ్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక అడ్రెస్ రేంజ్ మెన్షన్ చేసుకున్నాను. అడ్రెస్ గ్రేటర్ థాన్ 0. 0 కన్నా ఎక్కువ ఉన్న రేంజ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో, ఈక్వల్ టు 100 దగ్గరే నాకు ప్రొడ్యూస్ అవ్వకూడదు. సో, అలాంటప్పుడు నేను ఇక్కడ సాఫ్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఈ అడ్రెస్ రేంజ్‌ని జనరేట్ చేస్తుంది. మిగతా వాటిల్ని జనరేట్ చేయదనమాట. అది. హ్మ్. హ్మ్. సాల్వ్ బిఫోర్ కన్‌స్ట్రెయింట్ అనేది ఏం చేస్తుందంటే ప్రయారిటైజ్ చేస్తుంది. అంటే హైరార్కికల్ ప్రయారిటీ అనేది ఇస్తుంది. ఎవరు ముందు ప్రొడ్యూస్ అవ్వాలి. సాల్వ్ మోడ్ బిఫోర్ ఓకే. అడ్రెస్. ఓకే. సాల్వ్ మోడ్ బిఫోర్ అడ్రెస్. అంటే ఏంటి? అడ్రెస్ కన్నా ముందు మోడ్ అనే దాన్ని సాల్వ్ చేయండి అని అంటుంది. ఓకే. మోడ్ వాల్యూ ప్రెజెంట్ అయినప్పుడు సపోజ్ ఇప్పుడు సాల్వ్
ఓకే, సమ్ అడ్రస్ ఈక్వల్ టు 100 బిఫోర్ డేటా గ్రేటర్ దాన్ 100. ఓకే, అడ్రస్ డేటా అనేది లెస్ దాన్ 100 కన్నా ఉండే ముందు అడ్రస్ని మీరు చెక్ చేయండి, అడ్రస్ని సాల్వ్ చేయండి. ఓకేనా, అంటే ఇక్కడ మీకు కండిషన్ ఏంటి, లెస్ దాన్ 100 ఉన్నప్పుడు ప్రతిసారి మీ అడ్రస్ అనేది 100 ఉండాలి. ఓకే, డేటా అనేది లెస్ దాన్ 100 ఉన్నప్పుడు ఈ అడ్రస్ అనేది 100 ఉండాలి. 100 ఉన్నప్పుడే డేటా అనేది లెస్ దాన్ 100 ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే, సాల్వ్ బిఫోర్ కన్స్ట్రైంట్. సాల్వ్ బిఫోర్ అంటే ముందు ఫస్ట్ కన్స్ట్రైంట్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చెయ్యి, ఆ తర్వాత నెక్స్ట్ కన్స్ట్రైంట్ ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పేసి అంటున్నాను. ఓకే, అండ్ దెన్ మీకు అవసరం లేదు కన్స్ట్రైంట్స్ ని డిజేబుల్ చేయాలనుకుంటున్నారు, కొన్నిసార్లు ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అప్పుడు ఎలా కన్స్ట్రైంట్ ని డిజేబుల్ చేస్తారు, ఎలా ఎనేబుల్ చేస్తారంటే, సో డిజేబులింగ్ కన్స్ట్రైంట్ మోడ్ 0 అనే కన్స్ట్రైంట్ తీసుకుంటారు. మోడ్ 0 అంటే డిజేబులింగ్ ద కన్స్ట్రైంట్, అంటే కన్స్ట్రైంట్ వర్క్ అవ్వదు, అప్పుడు ర్యాండమైజేషన్ మాత్రమే జరుగుతుంది, కన్స్ట్రైంట్ అనేది అప్లికబుల్ కాదు. సో ఎలా, క్లాస్ హ్యాండిల్ ప్యాకెట్ డాట్ క్లాస్ కన్స్ట్రైంట్ నేమ్ డాట్ కన్స్ట్రైంట్ మోడ్ 0. ఓకేనా, క్లాస్ హ్యాండిల్ డాట్ కన్స్ట్రైంట్ నేమ్ డాట్ కన్స్ట్రైంట్ మోడ్. ఓకే, కన్స్ట్రైంట్ మోడ్ ఏంటి, కన్స్ట్రైంట్ మోడ్ అయితే ఆఫ్ చేయాలంటే మోడ్ 0 పెట్టుకోవాలి, ఆన్ చేయాలంటే మోడ్ 1 అప్లై చేయాలి. అర్థమైందా? సో ఇది ఎనేబులింగ్ డిజేబులింగ్ ద కన్స్ట్రైంట్స్. అండ్ దెన్ ఇన్లైన్ కన్స్ట్రైంట్ అంటే ఇదేం చేస్తుంది, మీకు పైన ఒక క్లాస్లో కన్స్ట్రైంట్ రాసుకుంటారు, మీరు లోపల అంటే మాడ్యూల్ లోపల వేరే కన్స్ట్రైంట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇన్లైన్ కన్స్ట్రైంట్ అనేది యూజ్ చేస్తారు. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే విత్ అనే కీవర్డ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ మీరు క్లాస్లో ఒక కన్స్ట్రైంట్ రాశారు. ఓకే, సో క్లాస్ సమ్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, సమ్ ఇంట్ అడ్రస్, సో అడ్రస్ ఈక్వల్ టు సమ్ ఇంట్ అడ్రస్, ఇంట్ అడ్రస్ అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడ కన్స్ట్రైంట్ ఏదో రాసుకున్నారు, కన్స్ట్రైంట్ నేమ్ అడ్రస్ ఇన్సైడ్ సమ్ రేంజ్. ఓకే, సో ఏదో ఒక రేంజ్ 0 to 100 అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ సమ్ ర్యాండ్ ఇంట్ డేటా కూడా కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, ఈ డేటాకి కన్స్ట్రైంట్స్ అనేది మీరు అప్లికబుల్ చేయలేదు. ఈ డేటాకి మీరు ఏదైనా అడ్రస్ అంటే కన్స్ట్రైంట్ అనేది అప్లై చేయాలి అనుకుంటే కనుక మీరు మాడ్యూల్ టీవీలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మాడ్యూల్ టెస్ట్ బెంచ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ రాసిన తర్వాత క్లాస్ నేమ్ ఏంటి, ప్యాకెట్ కదా, ప్యాకెట్కి పీకేటీ అనేది హ్యాండిల్ చేసుకున్నారు. అండ్ ఇనీషియల్ బిగిన్. ఓకే, ఇదంతా కామన్, ఇనీషియల్ బిగిన్ ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు న్యూ అంటే మెమరీ క్రియేట్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రిపీట్ సమ్ 10 బిగిన్. ఇక్కడ మీరు కన్స్ట్రైంట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నారు, పీకేటీ డాట్ ర్యాండమైజర్. ఓకే, పీకేటీ డాట్ ర్యాండమైజ్ విత్, ఇక్కడ విత్ అనే కీవర్డ్ ద్వారా ఇన్లైన్ కన్స్ట్రైంట్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. విత్ సమ్ డేటా లెస్ దాన్ 10, ఇలా ఒక కన్స్ట్రైంట్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కనుక ఇన్లైన్ కన్స్ట్రైంట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో చూడండి, ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ విత్ అడ్రస్ గ్రేటర్ దాన్ 100 డేటా లెస్ దాన్ 50. ఓకే, టీబీ లోపల మీరు ఏదైనా కన్స్ట్రైంట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఈ కన్స్ట్రైంట్ ఇన్లైన్ కన్స్ట్రైంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇన్లైన్ అనేది కన్స్ట్రైంట్.
సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. దీని మీద ఎగ్జాంపుల్స్ చేయాలి. సో అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్ట్రెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ర్యాండమైజేషన్లో 2 టైప్స్ ఆఫ్ కాల్ బ్యాక్స్ ఉంటాయి. ఒకటి ప్రీ ర్యాండమైజ్, ఇంకొకటి పోస్ట్ ర్యాండమైజ్. సో ప్రీ ర్యాండమైజ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కేక్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ కేక్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్ అంతా ప్రీ ర్యాండమైజ్లో జరుగుతుంది అనమాట. లేదు కేక్ అయిపోయింది, దానికి డెకరేషన్ చేయాలి. సో డెకరేషన్ వర్క్ అంతా పోస్ట్ ర్యాండమైజేషన్లో వర్క్ అవుతుంది అనమాట. సో కేక్ ప్రిపరేషన్ అంతా ర్యాండమైజేషన్ దగ్గర వర్క్ అవుతుంది. అర్థమైందా? అంటే మీరు ఏదైనా ఒక వాల్యూని ర్యాండమైజేషన్ చెయ్యాలి అని అనుకుంటే కనుక సో ర్యాండమైజేషన్లో వర్క్ అవుతుంది. ర్యాండమైజేషన్ కన్నా ముందే మీరు ప్రీ ర్యాండమైజ్ చేయాలి అనుకుంటే కనుక దట్ ఈస్ ద ప్రీ ర్యాండమైజేషన్. పోస్ట్ ర్యాండమైజేషన్ అంటే ర్యాండమైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ర్యాండమైజ్ చేయాలి అనుకుంటే కనుక పోస్ట్ ర్యాండమైజేషన్ అనేది అప్లై చేస్తారు. ఓకే, సో ఇవి కాల్ బ్యాక్స్ అంటారు అనమాట ర్యాండమైజేషన్లో, ప్రీ ర్యాండమైజ్, పోస్ట్ ర్యాండమైజ్. సో ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్. జస్ట్ అంటే కన్స్ట్రెంట్స్ని ఇంప్లిమెంట్ చేశాడు అండ్ దెన్ ర్యాండమైజేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశాడు. అడ్రస్, డేటా, బరస్ట్. సో 3 వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నాడు. సో 3 ప్రాపర్టీస్. కన్స్ట్రెంట్ అడ్రస్ కన్స్ట్రెంట్ చెక్ చేస్తున్నాడు. అడ్రస్ అనేది ఇన్సైడ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1000 నుంచి 1 FFF రేంజ్లోనే ఉండాలి. 32 బిట్ కదా, సో 32 బిట్కి ఈ పర్టికులర్ రేంజ్లోనే జనరేట్ అవ్వాలి. అండ్ దెన్ బరస్ట్ వాల్యూస్ ఎంత ఉన్నది, 1, 2, 4, 8 ఈ రేంజ్లోనే జనరేట్ అవ్వాలి. అండ్ కన్స్ట్రెంట్ రిలేషన్, సో రిలేషనల్ కన్స్ట్రెంట్ ఏం చెప్తున్నాడు, డేటా అనేది అడ్రస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ పోస్ట్ ర్యాండమైజ్ $display. సో పోస్ట్ ర్యాండమైజ్ చేసిన తర్వాత వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నాడు. అండ్ దెన్ ఈ ఫంక్షన్ డాట్ ర్యాండమైజ్ అనేది ఇక్కడ నాకు మెథడ్. ఓకే, అండ్ దెన్ మాడ్యూల్ టీబీ, క్లాస్ హ్యాండిల్, ఇనిషియల్ బిగిన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, రిపీట్, టాస్క్ డాట్ ర్యాండమైజ్, ఎండ్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ర్యాండమైజేషన్, పోస్ట్ ర్యాండమైజేషన్ రాశాడు కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు డిఫరెంట్ వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతాయి. చూడండి ఒకసారి. So complete example, class transaction, enter, and then rand int address, rand bit data, so rand bit burst, so 4 ranges ఉంటాయి. And then constraint address range వచ్చేసరికి address inside the range. Okay, so address inside the range, ఎంత range అన్నాడు, so it is in between the range of 1000 to FFF. Okay, so constraint name, so address inside the range, semicolon, and then flower brackets close. And then constraint burst, so burst ki oka range ichchadu enta, inside 1, 2, 4, 8. so ee bursts maatrame generate cheyali. And then constraint relations, relation వచ్చేసరికి relation C, address greater than data, data greater than address. And then function void post randomize, so randomize చేసిన తర్వాత వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ వాల్యూస్ ఏమేమి ప్రింట్ అవుతున్నాయి, అడ్రస్, డేటా, బరస్ట్, ఈ 3 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్. ఓకే, సో ఫంక్షన్ ని ఎండ్ చేస్తాం. అండ్ దెన్ ఎండ్ క్లాస్, ఎండ్ ఫంక్షన్, ఎండ్ క్లాస్. ఓకే, సో దెన్ మాడ్యూల్ టీబీ. Module TB, what is that module name, module test bench. And then transaction TR, initial begin, then object creation, repeat, transaction dot randomize, and
end module. Okay, just save and run this one. Output input is అవుతుందో చూద్దాం. ఓకే ఓకే చెక్ చేస్తాం. పోస్ట్ ర్యాండమైజేషన్ అనేది ర్యాండమైజేషన్కి సంబంధించి అంటే మీరు జన్ ఫంక్షన్ నేమ్ యాక్చువల్గా మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే డాలర్ డిస్ప్లే వాల్యూస్ తీసుకుంటారు ర్యాండమైజేషన్ తర్వాత ఈ డిస్ప్లేని కాల్ చేసేవారు కానీ ఇక్కడ నేను డిస్ప్లే ఇంకా కాల్ ఏం చేయలే ఎందుకు అంటున్నాడు ఫంక్షన్ వాయిడ్ పోస్ట్ ర్యాండమైజేషన్ అంటే ర్యాండమైజేషన్ అయిపోయింది అయిన తర్వాత ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది అనమాట ఈ ఫంక్షన్ దగ్గర వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటుంది అర్థమైందా డిస్ప్లే చేస్తుంది అంతే డైరెక్ట్గా ఇంక మనం కాల్ చేయక్కర్లే ఓకే డైరెక్ట్గా ఫంక్షన్ వాయిడ్ పోస్ట్ ర్యాండమైజేషన్ ప్రింట్ చేసేస్తుంది అనమాట చూడండి సో ర్యాండమైజేషన్ అని 1 FFF వరకు వస్తుంది అనమాట ఓకే సో ర్యాండమైజేషన్ అనేది స్మార్ట్ క్వశ్చన్ జనరేటర్ ఫర్ హార్డ్వేర్ వెరిఫికేషన్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ టెస్టింగ్ ఆల్ పాసిబుల్ ఎవ్రీ పాసిబుల్ ఇన్పుట్ కాంబినేషన్ సిస్టమ్ వేరియబుల్ ఆటోమేటిక్ క్రియేట్స్ దట్ లీగల్ టెస్ట్ సినారియోస్ సో ర్యాండమైజేషన్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ర్యాండ్ అనేది ఏం చేస్తుంది ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది అండ్ ర్యాండ్ సి అనేది కంప్లీట్ ensures that complete values okay in the complete values ensure complete coverage without repetition లేకుండా కంప్లీట్ చేస్తుంది కన్స్ట్రైంట్స్ అనేవి రూల్స్ అన్నమాట ఓకే యాక్ట్ లైక్ రూల్స్ ఆఫ్ గేమ్ that keeps values in the meaningful and inside the operator is defined allowed the ranges or sets అంటే ఇన్సైడ్ ఆపరేటర్ అనేది మీకు వాల్యూస్ని సెట్ చేస్తుంది సో రియల్ టైమ్ వెరిఫికేషన్లో యూవీఎం ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు ఏఎక్స్ఐ ప్రోటోకాల్ పీసీఐ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ అయినా ర్యాండమైజేషన్ అనేది యూజ్ చేయొచ్చు ఓకే ఎక్కడని యూజ్ చేయొచ్చు ఎందుకంటే బగ్స్ని వెరిఫై చేయడం కోసం అన్కవర్ కార్నర్ కేస్ బగ్స్ని వెరిఫై చేయడం కోసం అండ్ దెన్ కవరేజ్ని ఇంప్రూవ్ చేయడం కోసం దెన్ రిడ్యూసెస్ దట్ మాన్యువల్ టెస్టింగ్ రైటింగ్ ఎఫర్ట్స్ సో మాన్యువల్గా రైటింగ్ చేసే టెస్ట్ కేసెస్ని రిడ్యూస్ చేయడం కోసం ఈ ర్యాండమైజేషన్ అనేది యూజ్ చేసుకుంటాం చెప్తాను కవరేజెస్ సో ఇఫ్ ఎల్స్ ఇన్ కన్స్ట్రైంట్స్ అంటే బ్రాంచ్ కండిషన్స్ సో బ్రాంచ్ కండిషన్స్ అంటే మీరు ఇఫ్ సో జస్ట్ ఒక రేంజ్ మనం మెన్షన్ చేస్తాం కదా ఒక కండిషన్ ట్రూ అయితేనే ఒక వాల్యూని ప్రింట్ చేయి లేదంటే వద్దు అని చెప్పేసి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి ఇస్తాం అనమాట సో చూడండి థింక్ ఆఫ్ ర్యాండమైజేషన్ అంటే ఇక్కడ జిపిఎస్ డ్రైవర్ హైరింగ్ ఏ జిపిఎస్ డ్రైవర్ అని చెప్పేసి ర్యాండమైజేషన్ లైక్ ఏ జిపిఎస్ డ్రైవర్ అంటే నావిగేషన్ చేస్తూ ఉంటుంది అనమాట కన్స్ట్రైంట్స్ అనేవి లేదు అంటే కనుక అది ఎక్కడికైనా వెళ్తుంది కానీ కన్స్ట్రైంట్స్ ఉంటే కనుక అదేమవుతుంది ఇఫ్ ఇట్స్ రైనింగ్ డ్రైవ్ స్లోలీ కండిషన్స్ పెడుతుంది అనమాట కన్స్ట్రైంట్స్ ఉంటే కనుక ఒక కండిషన్ అంటే వితౌట్ కన్స్ట్రైంట్స్ వాడు ఎలా అయినా డ్రైవ్ చేసుకోవచ్చు డ్రైవ్ ఎనీవేర్ ఎక్కడైనా డ్రైవ్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ మనం కన్స్ట్రైంట్ పెడితే కనుక సో డ్రైవ్ స్లోలీ వెన్ రైనింగ్ టైంలో స్లోగా డ్రైవ్ చేయి లేదంటే స్లిప్ అయిపోతుంది టైర్ అండ్ దెన్ సన్నీగా ఉన్నప్పుడు నీ ఇష్టం నార్మల్గా డ్రైవ్ చేసుకో అండ్ దెన్ స్నోగా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి అండ్ దెన్ డీప్గా ఉన్నప్పుడు యాక్షన్స్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్ ఓకే సో మీరు ఏవైతే ఇక్కడ కండిషన్స్ రాశారో అవన్నీ కన్స్ట్రైంట్స్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనమాట మీరు కండిషన్ పెడతారు
దాని కండిషన్ ప్రకారం వాల్యూని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. సో వై డు వి నీడ్ ఇఫ్ ఎల్స్ కన్స్ట్రెంట్స్? ఎందుకు మనకి ఇఫ్ ఎల్స్ కన్స్ట్రెంట్స్ కావాలి? సపోజ్ నాకు బరస్ట్ టైప్స్లో ఫిక్స్డ్ బరస్ట్, ఇంక్రిమెంట్ బరస్ట్, ర్యాప్ బరస్ట్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ బరస్ట్ ఫిక్స్డ్కి వచ్చేసరికి లెంత్ 4 ఉండాలి, అండ్ దెన్ ఇంక్రిమెంట్కి వచ్చేసరికి 16 ఉండాలి, ర్యాప్కి వచ్చేసరికి 2, 4, 8, 16. సో ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇవన్నీ నాకు ఒక కన్స్టెంట్లో రాస్తే కనుక ఈ సింగిల్ కన్స్టెంట్ కెన్ నాట్ మోడల్ దిస్ ఎఫిషియెంట్లీ. అంటే మల్టిపుల్ కన్స్టెంట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం, ఇఫ్ ఒక కండిషన్ చెక్ చేసుకుంటాం, అది ఓకే అయితే ఒక వాల్యూ ప్రొడ్యూస్ చేస్తుంది. లేదు ఎల్స్ ఇఫ్ ఒక అదర్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అది కూడా ఓకే అయితే ఓకే, లేదు అంటే కనుక ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ని, మల్టిపుల్ కన్స్ట్రెంట్స్ని చెక్ చేయాలి అని అనుకుంటే కనుక ఇఫ్ ఎల్స్ కన్స్ట్రెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. క్లియరా? కన్స్ట్రెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అంతే. కండిషన్స్ అనేవి మనం మెన్షన్ చేసి ఆ పర్టికులర్ కన్స్ట్రెంట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. కన్స్ట్రెంట్స్లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. కన్స్ట్రెంట్ నేమ్, ఇఫ్, కండిషన్, ఎక్స్ప్రెషన్. ఎల్స్ ఇఫ్ అయితే, సో ఇఫ్ ఎల్స్ అయితే కన్స్ట్రెంట్ నేమ్, ఇఫ్ కండిషన్, ఎక్స్ప్రెషన్, ఎల్స్ ఎక్స్ప్రెషన్ టు. నెస్టెడ్ ఇఫ్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఓకే. సో మల్టిపుల్ కన్స్టెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ కండిషన్ సమ్ ఎక్స్ప్రెషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎక్స్ప్రెషన్, ఎల్స్ ఎక్స్ప్రెషన్. ఓకే. మళ్ళీ మీరు ఇంకా ఎల్స్ ఇఫ్ కండిషన్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎక్స్ప్రెషన్, మళ్ళీ ఎల్స్ కండిషన్ పెట్టుకుంటారు. ఓకే. లాస్ట్ కండిషన్ ఎల్స్. సో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో సినారియో ఏం చెప్తున్నాడు, సపోజ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1, ఎనేబుల్ వాల్యూ 1 ఉండాలి అండ్ డేటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 100. ఓకే. సో ఎనేబుల్ ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు నాకు డేటా వాల్యూ ఎంత ఉండాలంట, గ్రేటర్ దాన్ 100 ఉండాలంట. సో కండిషన్ చూడండి, ఇఫ్ ఎనేబుల్ అనేది 1 అయితే ఖచ్చితంగా నాకు గ్రేటర్ దాన్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో జస్ట్ కండిషన్ అంతే, ఈ ముక్క ఒకటే మనం చేంజ్ చేస్తాం ఇఫ్ ఎల్స్ కండిషన్లో. క్లాస్, ప్రాపర్టీ ఎనేబుల్, డేటా. సో ర్యాండ్ బిట్ ఎనేబుల్, ర్యాండ్ బిట్ 7 down to 0 డేటా తీసుకున్నారు. కన్స్ట్రెంట్ నేమ్ అండ్ దెన్ కండిషన్ ఇఫ్ అండ్ డేటా గ్రేటర్ దెన్ 100. ఓకే. సో దెన్ టీవీ రాస్తారు. టీవీ కామన్ చూసారా, మాడ్యూల్ టీవీ, క్లాస్ హ్యాండిల్, ఇనిషియల్ బిగిన్, ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ దెన్ రిపీట్. సో బిగిన్ ప్యాకెట్ డాట్ ర్యాండమైజేషన్ చేశారు, డిస్ప్లే. సో $display enable equal to %0d, data equal to %0d, packet dot enable, packet dot data. సో ఈ బిగిన్ ఎండ్ చేయండి, ఇనిషియల్ బిగిన్ ఎండ్ చేయండి, ఎండ్ మాడ్యూల్ చేయండి, అంతే, డన్. ఓకే. సో ఇక్కడ మీరు బిట్ ఏమి తీసుకోలేదు కాబట్టి సో జస్ట్ అయితే 1 లేదంటే 0 అంతే, ఇంకేం వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయదు. అంతే. ఇఫ్ ఎనేబుల్ అంటే ఎనేబుల్ 1 అయినప్పుడు వాల్యూ ప్రొడ్యూస్ చేయమని అంటున్నాడు. ఓకే. వాల్యూ అనేది ఎంత ప్రొడ్యూస్ చేయాలంట, గ్రేటర్ దాన్ 100. ఓకే. సో గ్రేటర్ దాన్ 100 అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. చూడండి, 0 అయితే అది 0 అయితే కనుక ఎల్స్ కండిషన్ చెక్ చేసుకుంటుంది అది. ఓకేనా. ఎల్స్ కండిషన్ చెక్ చేసుకొని ఇక్కడ చూడండి, క్లాస్ సీక్వెన్స్ ఐటమ్ ర్యాండ్ విత్ సమ్ వాల్యూ కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే. ఇదేంటి వేరే కన్స్టెంట్ వచ్చేసిందా, ఇఫ్ ఎల్స్ కన్స్ట్రైంట్. సో ఇది ఓకే. ఓకే. సో సమ్ బేసిక్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ఇఫ్ కండిషన్. ఇక్కడ మీకు వాల్యూ చెప్తున్నాడు, ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1, డేటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 100 అని చెప్పేసి కండిషన్ చెప్పాడు. ఓకే. క్లాస్ ప్యాకెట్
rand bit enable and then enable కాబట్టి సింగిల్ బిట్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఒకటే తీసుకున్నాం. ఇఫ్ కండిషన్ ఒకటే తీసుకుంటే ల్యాచ్ గా వర్క్ అవుతుంది కదా అది. సో స్టోరేజ్ అనేది ఒక బిట్ ని స్టోర్ చేసుకుంటుంది ఎనేబుల్ పిన్ అది. సో ఎనేబుల్ ఇఫ్ ఎనేబుల్ డేటా అనేది గ్రేటర్ దాన్ 100. ఓకే, సో ఎనేబుల్ గ్రేటర్ దాన్ 100 దెన్ ఎండ్ కేస్. ఓకే, సో ల్యాచ్ అన్న ఫ్లిప్ ఫ్లాప్ అన్న 1 బిట్ స్టోరేజ్ డివైస్ కదా. ఓకే, ఇఫ్ కి ఎల్స్ కండిషన్ లేదు అంటే కనుక అది ల్యాచ్ గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, మాడ్యూల్ టీబీ ప్యాకెట్ పీకేటీ ఇనిషియల్ బిగిన్ and then packet equal to new, repeat, begin. Okay, so repeat, begin, and then packet dot randomize dollar display. Okay, ఏం డిస్ప్లే చేస్తున్నారు, packet dot enable. Okay, so enable ప్రింట్ చేయాలి, at the same time packet dot data ని ప్రింట్ చేస్తున్నారు. and then end the begin one, after that end the initial begin and module. Okay, సేవ్ చేసి రన్ చేయండి. ఇఫ్ ఎనేబుల్ 1 అయితేనే మీకు గ్రేటర్ దాన్ 1 రావాలి. ఎనేబుల్ 0 అయితే 1 వస్తుంది అంతే. ఇక్కడ చూసారా, ఎనేబుల్ 0 అయింది, వాల్యూ ఎంత వచ్చింది, 100 కన్నా తక్కువ వచ్చింది. ఓకేనా, ఎనేబుల్ 0 కేసులో 100 కన్నా తక్కువ వచ్చింది. కానీ ఎనేబుల్ 1 అయినప్పుడు మాత్రం 160 వచ్చింది. ఓకే, 100 కన్నా ఎక్కువ. అర్థమైందా, వస్తుంది అది. ఒక్కొక్కసారి ఇక్కడ చూసారు ఎనేబుల్ 0 వచ్చింది కానీ ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అయింది. ఓకే, సో 225 వస్తుంది వాల్యూ. అలా రాకూడదు కదా. సో ఎనేబుల్ కండిషన్ 1 అయితేనే మనకి వాల్యూ అనేది 100 కన్నా ఎక్కువ ఉండాలి. సో 0 అయిన కేసులో 100 కన్నా తక్కువే ఉండాలి. ఒక్కొక్కసారి చూసారా సిమ్యులేటర్ అనేది దానికి నచ్చినట్టు జనరేట్ చేస్తుంది. అలాంటి కేసెస్లో మనకు బగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే, సేమ్ అదే వాల్యూ ఇఫ్ ఎల్స్ కన్స్ట్రైంట్. ఇఫ్ ఎల్స్ తీసుకున్నారు. ఓకే, ఇఫ్ స్కేల్ ఈక్వల్ టు లో, మీరు టైప్ డెఫ్ కన్స్ట్రైంట్ తీసుకున్నారు ఇక్కడ చూసారా. సో టైప్ డెఫ్ అనేది డేటా టైప్ కన్సిడర్ చేసుకున్నారు టైప్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇఫ్ ఎల్స్ కన్స్ట్రైంట్స్ రిక్వైర్మెంట్ లో మోడ్ వాల్యూ లెస్ దాన్ 50, హై మోడ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, ఈ రెండు కేసులు చెక్ చేయాలి. సో ర్యాండ్ బిట్ వాల్యూ వచ్చేసరికి 7 down to 0. ఓకే, 7 down to 0 అంటే అప్ టు 2 power 8. 2 power 8 అంటే 256 వాల్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. ఓకే, టైప్ డెఫ్ ఈనమ్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కదా. సో ఇక్కడ నేమ్డ్ కాన్స్టెంట్స్, లోకి వచ్చేసరికి 0 వస్తుంది, హైకి వచ్చేసరికి 1. సో స్కేల్ టీ హ్యాండిల్ అనేది స్కేల్ టీ, అండ్ దెన్ ర్యాండ్ స్కేల్ టీ స్కేల్ అనేది ఈ హ్యాండిల్ కి హ్యాండిల్. ఓకే, సో దెన్ కన్స్ట్రైంట్ స్కేల్ సి ఇఫ్ స్కేల్ ఈక్వల్ టు లో ఉంటే మీరు ఏం చెప్పారు, వాల్యూ లెస్ దాన్ 50 ఉండాలి. లేదు, ఎల్స్ కండిషన్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఎండ్ క్లాస్ మాడ్యూల్ టీబీ. సో సీక్వెన్స్ ఐటమ్ కి హ్యాండిల్ ఐటమ్ తీసుకున్నారు. ఇనిషియల్ బిగిన్ ఐటమ్ ఈక్వల్ టు న్యూ, రిపీట్ 10 బిగిన్ ఐటమ్ డాట్ ర్యాండమైజ్ డాలర్ డిస్ప్లే. సో స్కేల్ అనేది స్ట్రింగ్ కాబట్టి %s తీసుకున్నారు, వాల్యూ వచ్చేసరికి %0d, అండ్ దెన్ ఐటమ్ డాట్ స్కేల్ డాట్ నేమ్. ఎందుకు తీసుకున్నారు, ఐటమ్ అనేది మీ క్లాస్ యొక్క హ్యాండిల్. ఓకే, అండ్ దెన్ స్కేల్ అనేది టైప్ డెఫ్ డేటా టైప్ యొక్క హ్యాండిల్. ఓకే, అర్థమైందా. అందుకు మీరు ఏం చేశారు, ఐటమ్ డాట్ స్కేల్ డాట్ నేమ్ అంటే స్ట్రింగ్స్ లో నేమ్ అనేది ఇన్బిల్ట్ మెథడ్ కదా, వాల్యూ అంటే లో మెథడ్ హై మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది.
అండ్ దెన్ ఐటమ్ డాట్ వాల్యూ. ఐటమ్ డాట్ వాల్యూ అంటే సో మీరు వాల్యూని డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఈ టైప్ డెఫ్ లోపల లేదు కదా, అందుకని ఇక్కడ ఐటమ్ డాట్ వాల్యూ తీసుకున్నారు. ఐటమ్ డాట్ స్కేల్ డాట్ వాల్యూ అని చెప్పేసి తీసుకోలేదు, చూసారా? ఐటమ్ డాట్ స్కేల్ డాట్ వాల్యూ అని చెప్పేసి కన్సిడర్ చేయండి. ఎందుకు? వాల్యూ అనేది మీ క్లాస్ యొక్క ప్రాపర్టీయే, ఓకే, టైప్ డెఫ్కి సంబంధించింది కాదు. సో టైప్ డెఫ్ లోపల ఉన్న దాన్ని కాల్ చేయాలి. చెప్పండి. ఇక్కడ నేను 2 రేంజెస్ వాడుకున్నా, అంటే లో ఒక రేంజు, హై ఒక రేంజు, అండ్ మిడ్ ఒక రేంజు, అండ్ దెన్ లో మిడ్ ఒకటి, ఇలా రేంజెస్ అనేవి నేను మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇలా మెన్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అంటే డిఫరెంట్ ఇవ్వలేదు, నేను చెప్తున్నా కేసు. అక్కడ మిడ్ ఏం చెప్పలేదు, జస్ట్ లో హై 2 కేసులు తీసుకున్నా. ఒక మోడ్ అనేది తీసుకోవాలి, నేను ఆ మోడ్ తీసుకోకుండా టైప్ డెఫ్ తీసుకొని సో అక్కడ నేమ్స్ని మెన్షన్ చేసుకున్నాను. ఆ నేమ్ ప్రకారం నాకు వాల్యూస్ జనరేట్ అవుతాయి. ఓకే, రేంజెస్ అనేవి డిఫరెంట్ రేంజెస్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఇఫ్ ఎల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఇఫ్ ద్వారా అయితే ఒకటే కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్ ద్వారా ఏంటంటే ఆల్టర్నేట్ పాత్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ 2 ఏం చేస్తున్నాడు, ఇఫ్ ఎల్స్ కన్స్టెంట్స్ తీసుకున్నాడు, అండ్ దెన్ క్లాస్ సీక్వెన్స్ ఐటమ్, ఓకే, ఎంటర్ ర్యాండ్ బిట్ వాల్యూ తీసుకున్నాడు. సో అండ్ దెన్ టైప్ డెఫ్ ఈనం లో హై అండ్ స్కేల్ టీ. సో మీరు కావాలంటే వేరే నేమ్స్ కూడా తీసుకోవచ్చు. సో ర్యాండ్ స్కేల్ టీ స్కేల్, సో స్కేల్కి హ్యాండిల్ క్రియేట్ చేశాడు. అండ్ దెన్ ఇక్కడ ఏంటి, కన్స్ట్రైంట్ నేమ్ వచ్చేసరికి స్కేల్ సి. ఇఫ్ స్కేల్ వాల్యూ లో అయితే వాల్యూ అనేది లెస్ దాన్ 50 ఉండాలి. ఓకే, లేదు ఎల్స్ కండిషన్ ఏంటి, ఎల్స్ కండిషన్ ఏంటి, వాల్యూ అనేది ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఓకే, వాల్యూ is that less than 50, ఓకే, ఎల్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, ఇది నాకు ప్రొడ్యూస్ అయ్యే కండిషన్. అండ్ దెన్ ఎండ్ కేసు, ఎండ్ క్లాస్ని ఎండ్ చేస్తాం. అండ్ దెన్ మాడ్యూల్ టీబీ సీక్వెన్స్ ఐటమ్, క్లాస్ హ్యాండిల్ వచ్చేసరికి సీక్వెన్స్ ఐటమ్, క్లాస్ హ్యాండిల్ ఐటమ్. ఓకే, అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ item equal to new, repeat 10, then begin చేస్తారు. ఐటమ్ డాట్ ర్యాండమైజేషన్ డాలర్ డిస్ప్లే వాల్యూని ప్రింట్ చేస్తున్నారు. అండ్ బిగిన్ ఎండ్ చేశారు, ఇనీషియల్ బిగిన్ ఎండ్ చేశారు, అండ్ మాడ్యూల్. ఓకే, సేవ్ చేసి రన్ చేయండి. చూడండి, స్కేల్ ఈక్వల్ టు లో. సో లో ఉన్నప్పుడు వాల్యూ లెస్ దాన్ 50. సో చూసారా, స్కేల్ ఈక్వల్ టు లోలో ఉన్నప్పుడు వాల్యూ అనేది లెస్ దాన్ 50 వచ్చింది. ఓకే, ఖచ్చితంగా వాల్యూ లెస్ దాన్ 50 వచ్చింది. అండ్ దెన్ లేదు స్కేల్ లో కాదు అంటే కనుక అప్పుడు హై తీసుకున్నాడు. ఓకేనా, హై తీసుకున్నప్పుడు వాల్యూ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 కన్నా ఎక్కువ. హైలో ఉన్నప్పుడు 109 వచ్చింది. అర్థమైందా? సో అది ఇఫ్ ఎల్స్ కండిషన్ కన్స్టెంట్స్. దెన్ ఎల్స్ ఇఫ్ ఓకే, ఇఫ్ ఎల్స్ అంటే ఒక ఇఫ్ మల్టిపుల్ ఎల్స్ కండిషన్స్ తీసుకుంటే, అంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది. సో చూడండి, ఇది కూడా సేమ్ అదే మోడల్,
కానీ ఈక్వల్ టు అంటే మీరు ఈక్వాలిటీ ఆపరేటర్ డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేయాలి అంటే కనుక మీరు ఈక్వల్ టు అని చెప్పేసి తీసుకుంటారు. నార్మల్ ఈక్వాలిటీకి డబుల్ ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అసైన్ చేస్తున్నారు. అదే ఇక్కడ డబుల్ ఈక్వల్ టు తీసుకుంటే ఆ స్కేల్ అనే కాన్సెప్ట్ స్కేల్ అనేది మీరు హ్యాండిల్ కదా, ఈ హ్యాండిల్ని ఎవరికి అసైన్ చేస్తున్నారు, లో అనే దానికి అసైన్ చేస్తున్నారు. ఓకే, లేదు స్కేల్ అనే దానికి మిడ్ అనే దానికి అసైన్ చేస్తున్నారు అలా. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ జస్ట్ అక్కడ ఇఫ్ ఎల్స్ తీసుకున్నాను, ఇక్కడ ఇఫ్ ఎల్స్. ఓకే, రెండు కండిషన్లు తీసుకున్నాను. చూడండి, ఇఫ్ కండిషన్ స్కేల్ ఈక్వల్ టు లో లెస్ దాన్ 30 వాల్యూ ప్రొడ్యూస్ అయింది. ఎల్స్ ఇఫ్ స్కేల్ ఈక్వల్ టు మిడ్, సో ఇన్సైడ్ రేంజ్ తీసుకున్నాడు. ఎల్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 70 తీసుకున్నాడు. అంటే ఇక్కడ లో అయితే లెస్ దాన్ 30 రావాలి, మిడ్కి ఈక్వల్ అయితే 30 to 70 రావాలి. సో అండ్ దెన్ ఇంకా మిడ్ కాకపోతే ఇంకేంటి, హై కదా, హైకి వచ్చేసరికి గ్రేటర్ దాన్ 70 రావాలి. ఓకే, సేమ్ ఇదే కన్స్టెంట్ జస్ట్ మీరు అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి మాడ్యూల్ సేమ్, ఎందుకంటే హ్యాండిల్ సేమ్ కదా. ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్కి కంప్లీట్ కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఇదే ఎగ్జాంపుల్లో మాడ్యూల్ సేమ్ కదా, టీబీ సేమ్ కదా. ఓకే, జస్ట్ ఇక్కడ దీన్ని ఓకే, సో ఇక్కడ కమెంట్ చేసేయండి ఎండ్ క్లాస్ వరకు. ఓకేనా, ఎండ్ క్లాస్ వరకు కమెంట్ చేసేయండి. కమెంట్ చేసి ఇక్కడ ఆ కోడ్ని ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ 3కి ఎంటర్ చేసుకోండి. ఓకే, సో దెన్ వీటి రేంజ్ ఏమంటున్నాడు, దీస్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ లో ఈజ్ ఈక్వల్స్ టు 0 to 30, 0 to 29, మిడ్ వచ్చేసరికి 30 to 70 ఉండాలి, హైకి వచ్చేసరికి 75 to 70 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, క్లాస్ సీక్వెన్స్ ఐటమ్ అండ్ దెన్ టైప్ డెఫ్ ఈనం లో మిడ్ హై, స్కేల్ టీ హ్యాండిల్ సేమ్, ర్యాండ్ బిట్ స్కేల్ టీ సో సేమ్ హ్యాండిల్ యూజ్ చేసుకున్నాం. ర్యాండ్ బిట్ వాల్యూ సో వాల్యూ తీసుకున్నాడు. అండ్ దెన్ ఇంకేం తీసుకున్నాడు, కన్స్టెంట్ స్కేల్ సి కన్స్టెంట్ తీసుకున్నాడు. అండ్ దెన్ ఈ కన్స్టెంట్లో ఇఫ్ స్కేల్ ఈక్వల్ టు లో అయితే వాల్యూ లెస్ దాన్ 30. అండ్ దెన్ ఎల్స్ కండిషన్, ఎల్స్ వాల్యూ ఎంత తీసుకున్నాడు ఇక్కడ, ఎల్స్ ఇఫ్ స్కేల్ ఈక్వల్ టు మిడ్ అయితే ఎల్స్ ఇఫ్ వాల్యూ ఇన్సైడ్ 30 to 70. ఓకే, ఎంటర్ ఎల్స్ కండిషన్. ఓకే, ఎల్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 70. ఓకే, సో కన్స్టెంట్ క్లోజ్ చేస్తాను, ఎండ్ క్లాస్ చేస్తాను, డన్. సేమ్ మిగతా జస్ట్ ఈ క్లాస్ మారింది అంతే. క్లాస్లో ఏం మార్చాను, ఒక ఎక్స్ట్రా ఎల్స్ ఇఫ్ కండిషన్ యాడ్ చేశాను అంతే. ముందు దాంట్లో ఎల్స్ మాత్రమే ఉంది, ఇఫ్ ఎల్స్ మాత్రమే ఉంది, ఇఫ్ ఎల్స్ మాత్రమే ఉంది. ఇక్కడ ఏం చేశానంటే ఎల్స్ ఇఫ్ యాడ్ చేశాను అంతే. ఓకే, సేవ్ చేసి రన్ చేయాలి. సో 3 కేసులకి 3 డిఫరెంట్ వాల్యూస్, 3 డిఫరెంట్ రేంజెస్ని అప్లై చేస్తాను. సో చూడండి, మిడ్ హైకి 70 కన్నా గ్రేటర్ వాల్యూ వచ్చిందా, చూడండి 118. ఓకే, సో హైకి వచ్చేసరికి 192, హైకి వచ్చేసరికి 124, 150 ఇలా వచ్చింది. మిడ్కి వచ్చేసరికి 30 to 70 లోపలనే ఉండాలి, 16 అని వచ్చింది. ఓకే, మిడ్కి వచ్చేసరికి 36 వచ్చింది. ఓకే, 30 to 70 లోపలనే ఉంది. లో వచ్చేసరికి అన్నీ జనరేట్ అయ్యాయి, కానీ రిపిటేషన్ తక్కువ ఇవ్వడం వల్ల అది సిమ్యులేటర్ ఏం చేసింది, డిఫరెంట్ వాల్యూస్ని రిపీట్ చేసుకోండి. మీరు 100 ఇచ్చుకోండి కావాలంటే, రిపిటేషన్ 100 ఇచ్చుకుంటే 100 వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో పాసిబిలిటీ ఉంది కదా, ఎందుకంటే 7 down to 0 వాల్యూ తీసుకున్నాను. 7 down to 0 అంటే 256 వాల్యూస్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది. 100 times వాల్యూస్ జనరేట్ చేస్తుంది. సో లోకి 2170.
సో ఫస్ట్ కండిషన్ చూసారా, ఇఫ్ కండిషన్ తీసుకున్నప్పుడు ఎనేబుల్ కండిషన్ని ఒబే చేయలేదు ఒక్కొక్కసారి, ఎందుకంటే ల్యాచ్ కింద వర్క్ అవుతుంది కాబట్టి అది దానికి నచ్చిన టైంలో ఒక్కొక్క వాల్యూ. కానీ ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఖచ్చితంగా ఆల్టర్నేట్ పాత్ మనం మెన్షన్ చేసాం. ఆల్టర్నేట్ పాత్ మనం మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాల్యూస్ అనేవి ఆ రేంజ్లోనే జనరేట్ చేస్తుంది, మళ్ళీ వేరే వాల్యూస్ ఏమీ ప్రొడ్యూస్ చేయదు. అంతే. సో ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకుంటే మనకి ఏ వాల్యూనైనా ఏ రేంజ్ అయితే ఇచ్చామో ఆల్టర్నేట్ రేంజ్ ఆ రేంజ్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏఎక్స్ఏ లెంత్ ఇచ్చాడు, బరస్ట్, సమ్ ఫిక్స్డ్, ఇంక్రిమెంట్, ర్యాప్, 3 కండిషన్స్ సేమ్ అదే. బరస్ట్ టైప్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అయితే లెంత్ వచ్చేసరికి 1 to 4లో ఉండాలి. ఎల్స్ ఇఫ్ బరస్ట్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ అయితే లెంత్ వచ్చేసరికి 1 to 16 లోపల ఉండాలి. అండ్ దెన్ లేదు ఇంక్రిమెంట్ కాదు ఫిక్స్డ్ కాదు, ర్యాపింగ్ తీసుకుంటే కనుక మీకు ఇన్సైడ్ రేంజ్ 2 నుంచి 2, 4, 8, 16 రావాలి. ఓకే. సేమ్ దీనికి టీబీ రాసి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఇది కూడా సేమ్ అంతే. ఒక మాస్టర్ ఉంది, బిగిన్ చేశాడు, ఇఫ్ సెక్యూర్ అడ్రస్ గ్రేటర్ దాన్ 100, అడ్రస్ లెస్ దాన్ 100. ఓకే. ఏం చెప్తున్నట్టు రిక్వైర్మెంట్ మాస్టర్ మోడ్లో ఉన్నప్పుడు సెక్యూర్ అడ్రస్ అనేది గ్రేటర్ దాన్ 100 రావాలి, నాన్ సెక్యూర్డ్ 100 అడ్రస్ అనేది లెస్ దాన్ 100 రావాలి అని చెప్తున్నారు. ఓకే. సో డిఫరెంట్ కేసెస్. సో సెక్యూర్డ్ అడ్రస్, నాన్ సెక్యూర్డ్ అడ్రస్. సో ఒక మాస్టర్ మోడ్ ఏదైతే ఉందో మాస్టర్ మోడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాడు. మాస్టర్ మోడ్ ఇఫ్ మాస్టర్ మోడ్ అయితే బిగిన్ చేసాడు, ఇఫ్ సెక్యూర్ అయితే అడ్రస్ వాల్యూ, మాస్టర్ మోడ్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది, లేదు స్లేవ్ మోడ్ అయితే మళ్ళీ వేరే కండిషన్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ కండిషనల్ ఆపరేటర్, మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్లో కండిషనల్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మాస్టర్ మోడ్ అయితేనే బిగిన్ అవుతుంది, అదే స్లేవ్ మోడ్ అయితే అది బిగిన్ అవ్వదు. నో, సెక్యూర్ అనేది నాన్ సెక్యూర్ మాస్టర్ మోడ్లో వర్క్ అవుతుంది. సో స్లేవ్ మోడ్ అంటే ఆ రెండు కాకుండా ఏదైనా ప్రొటెక్టెడ్ మోడ్ అను, లేదంటే సమ్ లాక్డ్ యాక్సెస్ అను ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే అలాంటి కేసెస్ని ఆ స్లేవ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది. సో అలాగే కండిషనల్ ఆపరేటర్ ఏం చేస్తున్నాడు, ఇఫ్ ఎల్స్ కండిషన్ బదులు కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఏంటి, స్కేల్ ఈక్వల్ టు లో అయితే వాల్యూ ఈక్వల్ టు 20 అన్నారు, లేదంటే వాల్యూ ఈక్వల్ టు 90 అన్నారు. అంటే కండిషనల్ ఆపరేటర్ స్కేల్ ఈక్వల్ టు లో అయితే కండిషన్ ట్రూ అయితే నాకు వాల్యూ ఎంత అవుతుంది, 20 వస్తుంది. లేదు ఫాల్స్ అయితే ఇది ట్రూ అయినప్పుడు మీకు 20 వస్తుంది. లేదు ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమొస్తుంది వాల్యూ 90 వస్తుంది. ఓకే. అది జనరల్గా మీనింగ్ ఏంటి అంటే మాస్టర్ అనేవాడు డేటాని సెట్ చేస్తూ ఉంటాడు, స్లేవ్ అనేది డేటాని రెస్పాండ్ అవుతుంది, మాస్టర్ అనే అడిగిన దానికి స్లేవ్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ప్రాసెసర్ అనేది ఒక మాస్టర్ అనుకుంటే కెమెరా అనేది స్లేవ్. సో ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఒక పిక్చర్ని అడుగుతుంది, సో కెమెరా అనేది ఏం చేస్తుంది, ఆ పిక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఇప్పుడు సపోజ్ టీచర్ అండ్ స్టూడెంట్ తీసుకోండి, టీచర్ అనేవాడు మాస్టర్. సో టీచర్ అనేవాడు మాస్టర్, వీడు ఏం చెప్తారు, వర్క్ అసైన్ చేస్తారు ఎవరికి, స్టూడెంట్కి. ఓకే. వీళ్ళు మాస్టర్ వీళ్ళు స్లేవ్, స్టూడెంట్ ఏం చేస్తాడు, వర్క్ చేస్తాడు. ఓకే. దట్ ఈస్ ద మాస్టర్ అండ్ స్లేవ్ కండిషన్. అర్థమైందా? అంతే. ఓకే. సేమ్ థింగ్. ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, స్కేల్ వాల్యూ. సో స్కేల్ వాల్యూ అనేది ఇన్ బిట్వీన్. సో చూడండి ఇక్కడ కన్స్టెంట్ రాశాడు, కండిషనల్ కన్స్టెంట్ రాశాడు డైరెక్ట్గా. స్కేల్ అనేది 1 అయితే 90 వస్తుంది, లేదంటే 0 అయితే 20 వస్తుంది. అంతే. ఓకే. సో సారీ,
రివర్స్ కండిషన్ కదా, స్కేల్ లో అయితే 20 రావాలి, ఓకే, హై అయితే 90 రావాలి. అది ఇక్కడ లో అన్నాం కదా, సో స్కేల్ అనేది లో అయితే మనకి ఏం రావాలి, 20 రావాలి. అంటే లో ఇన్ ద సెన్స్ 0 కదా, సో 0 కండిషన్కి 20 రావాలి. హై అంటే 1 కాబట్టి 90 వస్తుంది. సో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ ఏం చేశాడు, స్కేల్ లో అయితే 20 వస్తుంది, ఓకే, హై అయితే 90 వస్తుంది. సో ప్రోటోకాల్ వెరిఫికేషన్ కోసం కూడా రీడ్ రైట్ ఆపరేషన్ అలా అని కాదు, మీరు కండిషన్ చెక్ చేసుకోవాలి స్కేల్కి. ఇది స్కేల్ అనేది కండిషన్ అన్నమాట, ఇది కండిషన్. ఇది కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ట్రూ వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది, ఫాల్స్ అయితే కనుక ఈ ఫాల్స్ వాల్యూ. ఇప్పుడు ఏం చెప్పారు, స్కేల్ అనేది లో అని చెప్పేసి అనుకున్నాం కదా, సో ఈ స్కేల్ కండిషన్ బట్టి 90 ప్రొడ్యూస్ అవుతుంది, 20 రాశాడు, ఓకే. సో ఇప్పుడు ట్రూ అంటే ఏంటి, 1 కదా, 1 అయితే 90 వస్తుంది, ఫాల్స్ అంటే 0 కదా, సో 0 అయితే 20 వస్తుంది. అది లో అని చెప్పేసి రాశాడు, అది దానికే కండిషనల్ స్టేట్మెంట్ డైరెక్ట్గా రాసాడు అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ కాకుండా కండిషనల్ స్టేట్మెంట్ రాసాడు. సేమ్ అలాగే ప్రోటోకాల్ వెరిఫికేషన్, రీడ్ రైట్ ఆపరేషన్స్ని వెరిఫై చేయాలి అని అనుకుంటున్నాడు, ఓకే. రైట్ డేటా మస్ట్ ఎగ్జిస్ట్, రీడ్ డేటా ఇగ్నోర్డ్, ఓకే. రైట్ డేటా ఎగ్జిస్ట్ అయితే కనుక రీడ్ అనేది ఇగ్నోర్ చేసేయమని అంటున్నాడు, ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇఫ్ రీడ్ రైట్ కండిషన్ రీడ్ రైట్ అయితే కనుక సో డేటా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఓకే. మోడ్ ఆపరేషన్ రీడ్ రైట్ ఆపరేషన్ తీసుకున్నాడు, రీడ్ రైట్ అనేది 0 కాదు అంటే 1 అయితే నాకు డేటా అనేది 0 రాకూడదు, ఎందుకంటే అదేమంటున్నాడు, రైట్ డేటా మస్ట్ ఎగ్జిస్ట్, రీడ్ డేటా ఇగ్నోర్డ్, ఓకే. రైట్ డేటా అనేది ఉంటే కనుక రీడ్ అనేది ఇగ్నోర్ చేసేయాలి, రీడ్ డేటా ఉంటే రైట్ని ఇగ్నోర్ చేసేయాలి, అది కండిషన్, ఓకే. సో అడ్రస్ డేటా ర్యాండమ్ వాల్యూస్ తీసుకున్నాడు, అండ్ దెన్ కన్స్ట్రైంట్ ఇఫ్ రీడ్ రైట్ 1 అయితే కనుక డేటా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, సో డేటా ఏదైనా ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో దెన్ మెమరీ వెరిఫికేషన్, మెమరీ వెరిఫికేషన్లో ఇక్కడ ఏం చేస్తున్నాడు, బైట్ యాక్సెస్ అడ్రస్ ఎనీ వర్డ్ యాక్సెస్ అడ్రస్ మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే మీరు ఏదైతే అడ్రస్ తీసుకున్నారో ఆ అడ్రస్ అనేది 4, 8, 12, 16, 20 ఇలానే రావాలి, వేరే నెంబర్స్ ఏమి రాకూడదు. అంటే మీరు అడ్రస్ని %4 = 0 చేశారు అంటే కనుక అది ఏమవుతుంది, మీ వాల్యూస్ అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 4లోనే వస్తాయి, అంతే కదా. ఇప్పుడు అడ్రస్ %2 = 0 చేశారనుకోండి, అంటే 2, 4 అన్ని ఈవెన్ నెంబర్సే వస్తాయి, అన్ని ఈవెన్ నెంబర్సే కదా వస్తాయి, 2, 4, 6, 8 మల్టిపుల్స్ ఆఫ్ 2 వస్తాయి, అంటే 2, 4, 6, 8 అలా వస్తాయి అన్నమాట. అదే మీరు 3 తీసుకున్నారనుకోండి, అడ్రస్ %3 = 0 చేస్తే మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3, 6, 9, 12, సో థర్డ్ టేబుల్ అంతా ప్రింట్ అవుతుంది అనమాట, ఓకే. అదే %4 అయితే కనుక ఫోర్త్ టేబుల్ అంతా ప్రింట్ అవుతుంది, %5 అయితే ఫిఫ్త్ టేబుల్ అంతా ప్రింట్ అవుతుంది, అలా, ఓకే. సో ఇక్కడ =0, ఎందుకంటే రిమైండర్ కదా ఇది తీసుకునేది. ఇప్పుడు మీరు ఏదైనా నెంబర్ అడ్రస్ తీసుకున్నారనుకోండి, 16 తీసుకున్నారనుకోండి, 16ని 4 టైమ్స్ డివిజన్ చేస్తే మీకు రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి, ఓకే. సో మాడ్యులో అనేది దేని మీద వర్క్ అవుతుంది, రిమైండర్ మీద వర్క్ అవుతుంది, రిమైండర్ 0 అయితే మీకు ఇచ్చిన నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అవుతుంది, లేదు రిమైండర్ వాల్యూ 0 కాదు ఏదైనా వాల్యూ వచ్చిందంటే అది మల్టిపుల్స్ ఆఫ్ 4 అయితే కాదు. ఇప్పుడు 17 తీసుకున్నాను అనుకోండి, సో 4 టైమ్స్ పోతుంది, 1 రిమైండర్ ఉంటుంది, సో రిమైండర్ 0 కాలేదు నాకు అక్కడ, అంటే ఈ 17 అనేది 4 మల్టిపుల్స్ కాదు, అది
సో సిపియు వెరిఫికేషన్, మల్టిపుల్ కండిషన్స్, ఓకే, సాల్వ్ బిఫోర్ కన్స్ట్రైంట్ చెప్పాను కదా. మీకు ఏం చెప్తున్నాడు? సాల్వ్ బిఫోర్ అంటే ఇక్కడ చూడండి, కన్స్ట్రైంట్ ఆర్డర్ సాల్వ్ మోడ్ బిఫోర్ అడ్రస్. మోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది? ప్రిడిక్టబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే నాకు ఏం వస్తుంది అనేది ఈజీగా నేను ఐడెంటిఫై చేసి చెప్తున్నాను అనమాట. అది కండిషన్. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేయండి. సమ్మరీ ఒకసారి చూడండి. వెన్ ఇఫ్ యూజ్ ఇఫ్ ఎల్స్ కన్స్ట్రైంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? వన్ ర్యాండమైజ్డ్ వేరియబుల్ కంట్రోల్ ఉంటే కనుక ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేయాలి. ఓకే, దెర్ ఆర్ హెవీలీ యూజ్డ్ ఇన్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? ఏపీబీ, ఏఎక్స్ఐ, హెచ్బి, బీసీఐ యూ. సో అన్ని ప్రోటోకాల్స్లోని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇమాజిన్ టీచర్ క్రియేటింగ్ ఎగ్జామ్ క్వశ్చన్. అక్కడ ఏం చేస్తున్నారు? బిగినర్ లెవెల్లో వచ్చేసరికి క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తే క్వశ్చన్స్ మీడియంగా ఉంటాయి. అడ్వాన్స్కి వచ్చేసరికి హార్డ్గా ఉంటాయి. సో అలా మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని యూజ్ చేసుకుంటే డిఫరెంట్ మోడ్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, ఇక్కడ వరకు చూడండి.